ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిస్ గారికి ఆత్మ ప్రణామాలు. మరి నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవులైన శ్రీ మునిబాబు సార్‌కి ఆత్మ ప్రణామాలు. మరి మన జూమ్‌లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, అలాగే యూట్యూబ్‌లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి ఈ రోజున ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన శ్రీ మహోత్తర్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన శ్రీ రంగనాథ్ మాస్టర్ గారికి, మరి జూమ్‌ని నిర్వహిస్తున్న మహోత్తర్ మేడం, మీ పేరు మేడం? మీ పేరు మేడం? నాగమణి మేడం. నాగమణి మేడం నాగమణి. గారికి, నాగమణి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియపరుస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు మనము ప్రాతకాల ధ్యానాన్ని అద్భుతంగా కొనసాగించుకొని మరియు పూర్తి చేసుకొని ధ్యానంలో వచ్చే శక్తితో కూడుకొని మనం అందరం కూడా మరి మాస్టర్ ఏ టాపిక్‌తో వచ్చారు, ఏ సబ్జెక్ట్ మనం ఈ పూట తెలుసుకోబోతున్నాం అనే విషయాన్ని చూద్దాం మాస్టర్స్. మరి ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానం చేసుకుంటున్నాం, మధ్యాహ్నం చేసుకుంటున్నాం, మరి రాత్రిపూట కూడా ధ్యానం చేసుకుంటున్నాం. మరి ఈ మధ్య కాలం అంతా కూడా ఉదయం మొదలుకొని రాత్రిపూట మరలా మనం పడుకునే వరకు కూడా మరి మన దైనందిన జీవితంలో ఎన్నెన్నో పనులు చేసుకుంటూ, మళ్ళా మధ్యలో ధ్యానం చేసుకుంటూ, మరి స్వాధ్యాయం చేసుకుంటూ, మరి సజ్జన సాంగత్యాలు ఇవన్నీ కూడా ఈ యొక్క జూమ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకు సజ్జన సాంగత్యాలే మాస్టర్స్. మరి వీటి ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము, మరి ప్రతిరోజు కూడా మనల్ని మనం స్వీయ పరిశీలన, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండవలసిందే. ఉదాహరణకి ఈరోజు పద్మావతి మేడం వచ్చారు, ఆమె ఏం చెప్పారు, మధ్యాహ్నం పూట ఇంకో మేడం వచ్చారు, రాత్రిపూట ఇంకో మేడం వచ్చారు. ఓకే, వాళ్ళ జ్ఞానాన్ని పంచుతూ వస్తున్నారు, మనం అందరం వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. మరి వాటిని ఎంతవరకు మనం మరి ఆచరించుకోగలుగుతున్నాము, మరి ఉదయం ప్రాతకాలం నుంచి చేసిన ధ్యానాన్ని ఎంతవరకు మనం ఆ యొక్క శక్తిని నిలుపుకుంటున్నాము అనే విషయం మనం ఖచ్చితంగా ఆచరించుకునే ప్రయత్నం చేయాలి మాస్టర్స్. మనల్ని మనం పరిశీలించుకోవాలి కూడా, నిరంతరం పరిశీలన, నిరంతరం ఆత్మస్వీయ పరిశీలన అనేది ప్రతి ఒక్కళ్ళకి, ధ్యానం చేసే ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. మనకి ఈరోజు తెలుసులే, ఈరోజు విన్నాం కదా, రేపు తెలిసిందే, ఇవాళ విన్న సబ్జెక్టే కదా, ధ్యానమే కదా అనే దానికి లేనే లేదు మాస్టర్స్. నిరంతరం మనకి మరణానంతరం, మనకు మరణ చక్రం ఉన్నంత వరకు కూడా నిరంతర స్వీయ పరిశీలన మనకి అవసరమే. మరి ఏంటి ఆ స్వీయ పరిశీలన ఏంటి, మనం ఆ ధ్యానం ద్వారా తీసుకున్న శక్తి ఏంటి, ఆ శక్తి అనేది ఎన్ని రూపాల్లో మనకి మాస్టర్లు తెలియపరచడం జరిగిందో ఈరోజు చూద్దాం మాస్టర్స్. ఏంటి ఆ శక్తి స్వరూపాలు, వాటి వల్ల మనం ఎన్నాళ్ళు కూడా చక్కగా ధ్యానం చేసుకుని ఎంతో అద్భుతంగా మన జీవనాన్ని కొనసాగిస్తున్నాం. మరి అవేంటో చూద్దామండి. ఎగ్జిస్టెన్స్, ఎవల్యూషన్, ఎక్స్పెరిమెంట్, ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్రెషన్, ఎన్లైట్మెంట్, ఎంజాయ్మెంట్. చూడండి ఎంత బాగున్నాయో. ఫస్ట్ చూద్దాం మాస్టర్స్. ఫస్ట్ ఎగ్జిస్టెన్స్ అనమాట. ఎగ్జిస్టెన్స్ అంటే అస్తిత్వం, మన ఉనికి. అంటే మన ఉనికిని మనం గమనించుకోవాలి. మనమంటూ ఉన్నాము, ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము. మరి మనకంటూ జన్మ తీసుకుని వచ్చిన తర్వాత మనకంటూ లక్ష్యాలు ఉన్నాయి, మనం చేయవలసిన విధులు ఎన్నో ఉన్నాయి. మరి వాటిని మనం ఎలా తెలుసుకుంటున్నాము, మనం సర్వలోక కళ్యాణంలో వచ్చిన సర్వమానవ జీవులము అనే ఎరుకలో మనం ఉంటున్నామా లేదా, మరి ఆ ఎరుక మనకి ఎలా వస్తుంది. చూడండి, అనేక లోకాల నుంచి, అంటే రకరకాల లోకాల నుంచి రకరకాల మనుషులు భూమి మీద అనుభవాల కోసం వచ్చారంటండి జన్మ తీసుకోవడానికి. రకరకాల అనుభవాలు, ఒక్కొక్కళ్ళు సహనం నేర్చుకోవడానికి వస్తారు, ఒకళ్ళు అవమానం నుంచి నేర్చుకోవడం కోసం వస్తారు, కొంతమంది వాళ్ళ లక్ష్యాలు ఏంటి వాటి కోసం వస్తారు, మరి కొంతమంది లక్ష్యాలు నెరవేర్చుకుంటారు, కానీ వాటిని నిలుపుకోగలుగుతారా లేదా, మన యొక్క ఉనికిని వాళ్ళు గమనించగలుగుతారా లేదా, ఈ పరాయి లోకంలో నుంచి మనం ఈ భూలోకంలో నుంచి వచ్చామన్న ఎరుకుని మనం కోల్పోతున్నామా లేదా, ఎరుకుని కోల్పోకుండా మనం గమనిస్తున్నామా. అంటే నిరంతర స్వీయ పరిశీలన అన్న, ఆత్మ పరిశీలన అన్న, గమనించుకోవడం అన్న, ఎరుగులో పెట్టుకోవడం అన్న, అన్నీ కూడా మనల్ని మనం ఉత్తేజపరచుకోవడం కోసం, మనల్ని మనం చైతన్యవంతులుగా రూపుదిద్దుకోవడం కోసం మాస్టర్ మనకి ఈ యొక్క జ్ఞానాన్ని మనకు అందించారు మాస్టర్స్. అవునా అండి?
మరి మనం అందరం కూడా ఇట్లా జన్మ తీసుకున్న పరిశుద్ధమైన ఆత్మలము, దివ్య స్వరూపులము. దివి నుంచి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులారా అంటారు ప్రతిసారి మన అందరిని గూడా. మామూలుగా పేర్లు కొట్టి పెట్టి కూడా పిలిసేవాళ్ళు కాదంట. ఇది నువ్వు ఒక దివ్యాత్మవు. నువ్వొక దివ్యాత్మవు. పద్మ, నాగమణి గారు లేదా ఇంకొకళ్ళు మల్లేష్ గారు కాదు. మనందరం కూడా దివ్యాత్మ స్వరూపులుగా జన్మ తీసుకొని, మనం శరీరపరంగా ఉంటూ, ఆత్మపరంగా మనం ఎదగడం కోసం అని చెప్పి మనం భౌతికంగా ఎంచుకున్న ఈ యొక్క శరీరానికి సంబంధించిన నామాలే తప్ప, మనం అందరం కూడా ఏకత్వ భావనలో చూస్తే, మన యొక్క ఉనికి ఏంటి అంటే అందరం దివ్యాత్మ స్వరూపులము. ఇది మన ఉనికి. ఇది మన అస్తిత్వం. ఈ విషయం మనం సదా ఎరుగులో ఉంచుకోండి అంటున్నారు. వచ్చాము, మనం వెళ్ళాము. వచ్చాము, వెళ్ళాము. భూలోకంలో మనం ఎందుకొస్తామండి? విద్యార్థులం మనందరం కూడా. నిరంతర విద్యార్థులం. విద్యాభ్యాసం కోసమే మనం భూమండలాన్ని ఎంచుకొని వచ్చామనమాట. మరి ముందులే చెప్పారు. వివిధ లోకాల నుంచి కూడా మనం అందరం జన్మ తీసుకొని వచ్చింది ఎందుకంటే, అన్ని లోకాల కంటే కూడా భూమండలం అనేది చాలా ఉత్కృష్టమైనదంట. కాబట్టే మరి ఎన్నో లోకాల నుంచి ఉన్నతమైన సదాత్మలు కూడా జన్మలు తీసుకుంటారండి. మామూలుగా జన్మలు తీసుకోవడం అంటే అంశాత్మలనో ఇట్లా ఇలా జన్మలు ఫస్ట్ జన్మలు తీసుకునే వాళ్ళమే అనుకుంటాం. కానీ ఆత్మలోకాల్లో ఉన్న దివ్యాత్మలైన, సదాత్మలైన వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు పరీక్షించుకుంటారంట. అసలు మనం ఈ ఆత్మలోకాల్లో ఎంతో అద్భుతంగా, హ్యాపీగా, హాయిగా గడిచిపోతూ ఉంటుంది. మనం ఎంతో జ్ఞానవంతంగా అందరిని మనం గైడ్ చేస్తూ ఉంటాము. కానీ ఒక రోజుకి మనం ఎప్పటికి ఇట్లాగే ఉంటామా? ఎప్పటికి ఇలాగే ఉండాలి అంటే, మనం కూడా అప్పుడప్పుడు భూమి మీదకి వెళ్ళి, ఏదన్నా కొన్ని లక్ష్యాలను ఏర్పరుచుకొని, భూమి మీదకెళ్ళి ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకొని, మరలా ఆత్మలోకాలకి వెళ్ళాలి, రావాలి అనే ప్రయత్నం మీద కూడా వస్తాయంటండి. అలా వచ్చినప్పుడు కొన్ని సదాత్మలైనప్పటికీ, భూమి మీదకొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఎరుకను కోల్పోయి, మరలా అన్ని సహజంగా ఉండే ఆత్మల్లాగానే మళ్ళీ వాళ్ళు ఈ యొక్క ఆధ్యాత్మిక ఒక ఎరుకని కోల్పోయి, సహజమైన మానవుల్లాగా ఏమీ తెలియని ఎరుకలో ఉండేవాళ్ళలాగానే ఉంటూ, మరల జన్మలు తీసుకుంటూ ఉండే సుధాతులు ఎందరో ఉన్నారంటండి. మరలా వాళ్ళు ఎన్ని జన్మలు తీసుకుంటేనో, ఓకే. మేము భూమి మీదకి ఇందుకోసం వచ్చాము. మన అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం వెళ్ళాం కదా! మనం ఆ విషయాన్ని ఎరుకలో ఉంచుకోకుండా మర్చిపోతూ, మరలా పునరపి మరణం, పునరపి జననంలాగా జన్మలు తీసుకుంటూనే వస్తున్నాము అని అప్పుడు ఎరుక తెచ్చుకుంటారంటండి. అందువల్లేంటంటే, అందుకే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఈరోజు తెలిసిన విషయాన్ని ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, నిరంతరం కూడా మనం జ్ఞప్తిలో పెట్టుకోవాల్సిందే. ఎరుకలో ఉంచుకొనవలసిందే. మరి ఆ ఎరుక అనేదే లేకపోతే మనం ఎంత సాధనలు చేసినా, ఎంత ధ్యానం చేసినా, మరి ఎన్ని స్వాధ్యాయాలు విన్నా కూడా మనం నీళ్ళలో అంటే పన్నీటిలో పోసిన ఇది బురదలో పన్నీర్ అంటారు కదా! అట్లా అనమాట. అంటే వృధా అయిపోతుంది. ఇంత చక్కగా మార్నింగ్ అంతా ధ్యానం చేసుకున్నాం. ప్రాతకాల ధ్యానం చేసుకున్నాం. చక్కగా మంచి విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఈ విషయాన్నే మనం జ్ఞప్తిలో పెట్టుకుంటూ ఈ రోజంతా కూడా మనము దాన్నే ప్రతి సంఘటనలలో మన జీవితంలో దైనందిన జీవితంలోని ప్రతి సంఘటనకి మ్యాచింగ్ చేసుకుంటూ, మనం ఎలా ఉండాలనే విషయాన్ని మనం ఎరుకలో ఉంచుకోవాలి అని చెప్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేను ఈ రోజున నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను అర్థం చేసుకొని, మరి నేను నా జీవితంలో కూడా అప్లై చేసుకుంటూ, ఆచరించుకుంటూ, మరి ఇది పంచితే పెంచబడుతుందనే ఉద్దేశంతో మన ప్రతిసారి అడుగుల్లోనే అడుగు జాడలే మనకు కూడా అవేనండి. ఆయన లక్ష్యాలే మన లక్ష్యాలు. మనకంటూ కొత్తగా ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతకంటే ఉన్నతమైనవి ఇక లేవు కూడా. అందువల్ల మన గురువుగారి లక్ష్యమే మన లక్ష్యం కూడా. అందువల్ల నిరంతరం కూడా గురువుగారి లక్ష్యాలతో మనం కూడా అడుగులు వేస్తూ, మన యొక్క ఉనికిని మనం ఎరుకలో ఉంచుకుంటూ ప్రయాణం చేయాలి అనే విషయం తెలుసుకుందాం. దీన్నే ఎగ్జిస్టెన్స్ అంటే మన అస్తిత్వం తెలుసుకోవటం, మన ఉనికిని ఎరుకలో ఉంచుకోవటం అంటారనమాట. అవునా అండి? మరి ఈ 2 ఏంటో చూద్దాం. రెండో శక్తి ఏంటో చూద్దాం అన్నమాట. ఎవల్యూషన్ అంటే పరిణామ క్రమం. మరి పరిణామ క్రమం అంటే చూడండి, మనం స్ గొంగళి పురుగు స్థాయి నుంచి సీతాకోక చిలుక స్థాయికి మనం ఎదుగుతూ ఉండటం జరుగుతుంది. మరి ఈ యొక్క స్థితులు ఎన్నున్నాయి చూడండి. కనీసం 4, 5 స్థితులు ఉంటాయన్నమాట. ఈ యొక్క పరిణామ క్రమంలో. మరి ఈ యొక్క పరిణామ క్రమంలో ఎన్ని స్థితులు ఉంటాయి? ఆ యొక్క స్థితులు మన జీవితంలో మనకెట్లా ఉన్నాయి? మనం ధ్యానంలోకి రాకముందు ఎలాంటి స్థితిలో ఉన్నాము? వచ్చిన తర్వాత ఎటువంటి స్థితిలో ఉన్నాము? మనలో జరిగిన ఆ పరిణామ క్రమం ఏమిటి? ఏ విధంగా మన యొక్క మానసిక అస్తిత్వాల నుంచి మనం సరికాని అస్తిత్వాల నుంచి తొలగించుకొని, సరైన వాటిని మనం ఎట్లా అడుగు పెడుతున్నాము అనే విషయాన్ని మనం నిరంతరం కూడా ఎవల్యూషన్ అంటే పరిణామ క్రమం ఎట్లా కొనసాగుతుంది? ఒకవేళ కొనసాగకపోతే
ఇక నుంచి ఈ రోజున ఈ మాస్టర్ గారు ఈ విషయం చెప్పారు. ఒక పరిణామ క్రమం గురించి చెప్పారు. ఓకే. మనం ఎలా ఆ పరిణామ క్రమంలో మనం ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి మనం లెసన్ నేర్చుకోవచ్చు. మాస్టర్ జ్ఞానం నేర్చుకోవచ్చు. అవునా అండి? అప్పుడు మన మన భూమండలంలో అనేక నక్షత్ర లోకాలు, మన గ్రహాలు, ఉపగ్రహాలు, కక్షలతో పాటు ఎన్నో వింతలు, సౌరమండలాలు ఎన్నో ఉంటాయంట మాస్టర్స్. కానీ ఈ సువిశాల యొక్క విశ్వంలో మరి పరిణామ క్రమంలో భాగంగా మనందరం భూమండలం మీద జన్మ తీసుకొని మనం ఎలా మన యొక్క అంటే అంశాత్మ నుంచి గూడా పరమాత్మ వరకు ఎలా ఎదుగుతూ ఉన్నాం? ఈ మధ్యలో ఉన్న ఆ యొక్క స్థితులేంటి? ఆ యొక్క దశలేంటి? అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మరి మన పరిణామక్రమం ఇలా కొనసాగుతుంది అనేది మనం ఎరుకలో ఉంచుకోవాలని చెప్తున్నారండి. మన యొక్క పురోగతి ఎటువైపు కొనసాగుతుంది? మరి మన పురోగతి సాగుతూ ఉంది, మళ్ళీ పడిపోతుందా? ఏ విషయంలో మనం పడిపోతున్నాం? ఏ విషయంలో మరలా మనం పునరుత్తేజం అవుతున్నాము? పునరుత్తేజం అయ్యే విషయం ఏంటి? మనల్ని డౌన్ చేస్తున్న అంటే మనల్ని క్రింది స్థాయిలకి పడేస్తున్న ఆ యొక్క మనోభావాలేంటి? అనే విషయం నిరంతరం మనం ఎరుకలో పెట్టుకుంటూ ఉండవలసిందేనండి. మరి క్రమక్రమంగా మన జీవితంలో జరిగే యొక్క మార్పుల్ని ఆత్మపూర్వకంగా మనం ఆహ్వానిస్తూ ఉండాలి. మరి ఆత్మపూర్వకంగా ఆహ్వానించకపోతే మనం ఈ యొక్క జీవన గమనాన్ని అస్సలు మనం ముందుకు తీసుకువెళ్ళనే లేమండి. మరి ఏంటి ఆత్మ పరిణామ క్రమం? ఏంటి మనం ప్రతి ఒక్కటిని మనం ఆహ్వానించాలి అంటే, మనలో ఉన్న అరిషడ్ వర్గాలు మనకు ఖచ్చితంగా భూమి మీద ప్రతి ఒక్కళ్ళకి అరిషడ్ వర్గాలను జయించాలి, గుణాల్ని జయించాలి. ఇవన్నీ ఖచ్చితంగా జయించాల్సిన లక్షణాలండి. ఇప్పుడు పిల్లవాడు స్కూలుకెళ్ళేటప్పుడు ఒక ఎగ్జామ్ ఉంటుంది స్కూలులో. మరి ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు పలానా సిలబస్ అని ఇస్తారు. ఆ సిలబస్ చదవకుండా ఇంకోటేదో చదివితే వాడు ఎగ్జామ్ పెడితే అది రాయగలడా అండి? రాయలేడు కదా! అలాగే మనం భూమి మీదకొచ్చిన తర్వాత అరిషడ్ వర్గాలంటే మరి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలన్నీ కూడా మరి గుణాలు. ఇయన్నీ కూడా మనం అంటే ఈ అవసరం లేదా? అస్సలు అవసరం లేదా? అంత పూర్తిగా మారిపోవాలా? అని అనుకుంటారేమో. పూర్తిగా కూడా మారవసరం లేదండి. సమపాళ్లలో మధ్య మార్గంలో ఉండాలి. ద గోల్డెన్ మిడిల్ పాత్ అని అన్నారు మన యొక్క సాధనని. అంటే మన యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని, శ్వాస మీద ధ్యాస పెట్టి చేసే ధ్యానాన్ని మనం అంతా కూడా మన యొక్క మిడిల్ పాత్‌లో ధ్యానం చేసేవాళ్ళు ఎవ్వరం కూడా కొండ కోనలకి గాని, హిమాలయ పర్వతాలకు కానీ ఎవ్వరం కూడా వెళ్ళాల్సిన అవసరమే లేదు. చక్కగా మన ఇళ్లల్లో కూర్చొని మనందరం కూడా యోగీశ్వరులుగా తయారవుతున్నాము. ఎవరికుంటుందండి ఇంతటి అదృష్టము? అంటే మనకి ఈ యొక్క ధ్యానంలోకి రాకముందు ఆత్మజ్ఞానం అంటే ఏంటి? అరిషడ్ వర్గాలంటే ఏంటి? మనలో ఉన్న తమో, రజో గుణాలు, సాత్విక గుణాలేంటి? వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? అసలు మనం ఆ పేర్లు కూడా వినమండి చాలా వరకు కూడా. విన్నా కూడా మనకు తెలీదు. ఇయన్నీ మనకు సంబంధించినయి కాదు. ఏ పెద్ద పెద్ద ఋషులు, మునువులకో వాళ్ళకే తప్ప అంత పెద్ద సాధనలు చేసేవాళ్ళు గొప్పోళ్ళు వాళ్ళు. మనమేదో సామాన్యులం అనుకుంటామండి. కానీ మనం సామాన్యులం కాదు. ప్రతిసారి ఒక్కటే చెప్పారు. మనమందరం భూమి మీదకి వచ్చాము అంటే, ఆనాపానసతి ధ్యానంలోకి వచ్చామంటే, అంటే 500, 600 జన్మలు దాటుకుంటూ వచ్చాము కాబట్టే, మనం ఈ యొక్క జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానం అనే పదాన్ని మనం వినగలుగుతున్నాము. బ్రహ్మ జ్ఞానం అనే పదాన్ని మనం వినగలుగుతున్నాము. వినగలగడమే కాదు, అవేంటో తెలుసుకొని, మన యొక్క జీవన గమనానికి ప్రతిరోజు గూడా ఆపాదించుకొని, వాటిని ఎలా మనం కొనసాగించాలనే ప్రయత్నం మనం చేస్తున్నామంటే, ఎవ్వరం గూడా తక్కువోళ్ళం కాదు. అందుకే గదా! మన పత్రి శర్మన, పిఎస్ మాస్టర్‌లందరూ కూడా దేవీ దేవతలను పోల్చారు. అదంత చిన్న విషయమా మాస్టర్స్? దేవీ దేవతలం అయిపోవడం అంటే అంత చిన్న విషయమా? ఆలోచించుకుందాం. మరి ఈ దేవీ దేవతలుగా అయిపోవాలి అంటే, ఆ దేవీ దేవతల్లో ఉన్న గుణగణాలేమిటి? ఆ యొక్క గుణగణాలేమో మనల్ని బ్యాలెన్స్ చేయగలుగుతూ ఉంటేనే అదే దైవత్వం. అదే దైవీ గుణాలు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం అరిషడ్ వర్గాలని చెప్పుకున్నాం. అన్నీ కూడా మనకి అన్ని తారా స్థాయిల్లో ఉంటాయండి. అంటే విపరీతమైన స్థితుల్లో ఉంటాం మనం. కామ, క్రోధ, లోభం, మాత్సర్యాలన్నీ కూడా విపరీతంగా ఉంటాం. కోపం వద్దా అంటే అవసరమే. వ్యవహారం నడిపించడం కోసం కొంత కోపం అవసరమే. కానీ ద్వేషం అవసరం లేదు. అంటే వాడెవరన్నా నా మీద ద్వేషం పెట్టుకున్నాడు. ఆ ద్వేషంతోనే జన్మంతా రగిలిపోతే, మరి ఆ రగిలిపోయినంత వల్ల వాళ్ళ యొక్క అంతరంగం ఎంత నీచ స్థాయికి మరి దిగజారిపోతుందో చూద్దామండి. అదే మామూలుగా కోపం అనుకోండి వ్యవహారం నడిపించాలి. మనకేదైనా పని జరగాలి. అమ్మ చెయ్యి అంటే వాళ్ళు వినరు. కాబట్టి కొంచెం కోపం ప్రదర్శించాలి. అది తాత్కాలికం మాత్రమే. ఏదైతే తాత్కాలికమైన ఈ యొక్క విషయాన్ని మనం తాత్కాలికంగానే ఉపయోగించుకున్నామంటే అదంతటితో పోతుందనమాట.
అంటే మన చేతికి నీళ్లున్నాయనుకోండి ఇట్లా విదిలిస్తే పోతాయి. అదే నూనుందనుకోండి ఇట్లా వదిలిస్తే పోతుందా అండి ఆ జిడ్డు? వేడి నీళ్ళతో కడుక్కోవాలి, సబ్బుతో రుద్దాలి, ఎంతో చెయ్యాలి. ఎంత శ్రమ చూడండి. ఎంత సమయం వృధా అవుతుందో. అట్లాగే నీళ్ళనుకోండి, నీళ్ళది ఇట్లా అంటే పోదు. ఇంకో నిమిషానికి గాలితో ఆరిపోతుంది. అట్లాగే మన యొక్క గుణాలు గూడా, మన యొక్క ఆలోచనలు గూడా ఇంత తేలిక మాత్రంతో మనం పోవాలి అంటే, మన యొక్క సాధనలు ఎట్లా అద్భుతంగా ఉండాలంటే, నిరంతరం ఆత్మ పరిశీలన చేసుకుంటూ, విచారణలో పెట్టుకుంటూ మాత్రమే మనం వాటిని సాధించగలము. అరిషడ్ వర్గాన్ని సాధించగలము. తమో, రజో, సాత్విక గుణాలను గూడా మనం బ్యాలెన్స్‌లో పెట్టుకోగలము. మరి తమో గుణం బద్ధకం ఉంటుంది. అతి కోపం ఉంటుంది. ఏదైనా సరే అతిగా ఉంటుంది. సాత్విక గుణం ఉంటే మంచిదే కదా అనుకుంటామండి. కానీ అతి సాత్విక గుణం ఉన్నా కూడా మనల్ని మనం ఇబ్బందుల్లో పడేసుకుంటాము. ఏ సమయాల్లో ఎంతవరకు మనకు సాత్విక గుణం కావాలో అంతవరకే కావాలి. శుద్ధ సాత్వికంగా మారకూడదనమాట. అంటే మనం ఏమనుకుంటామంటే మనం మంచోళ్ళము, మనకి క్షమాగుణం ఎక్కువుంది. మనం వాళ్ళకంటే ఈమెంత దేవత, ఈయనెంత భగవంతుడి తత్వం కలవాడో అని చెప్పని మనం అనిపించుకోవడానికి మనం ఇష్టపడతాం అనమాట. అంటే మిగతా ఎటు మంచిది కాదు. మరి మంచిదనం అని చెప్పించుకోవడం అనేది అనే విషయం మంచిదే కదా అనుకుంటామండి. అది గూడా ఒక బంగారు సంఖ్యలా. బంగారు సంఖ్యలా వద్దు, ఇత్తడి సంఖ్యలా వద్దు. మనకి ఏ సంఖ్యలా వద్దు. మనం మనంగా ఉందాము. మన అస్తిత్వాన్ని కోల్పోకుండా మనం భూమి మీదకొచ్చి ఇదంతా మన లక్ష్యం అంతే. ఎవరి దృష్టిలో మనం మంచోళ్ళువి వద్దు. చెడ్డోళ్ళుగా వద్దు. ఎవరి కోసం మనం జీవించవద్దు ముఖ్యంగా. మన కోసమే మనం ఉందాం. మనంతరంగ ప్రయాణం కోసమే మనం జన్మ తీసుకొని వచ్చాము. అనే విషయం కేవలం మాత్రం మనకి ఎరుకలో ఉండాలి అని చెప్తున్నారండి. మరి ఒకానొక పిండం బాలుడిగా, యవ్వనుడిగా, మధ్య వయస్కుడిగా, మరి వృద్ధుడిగా ఇలా దశలు కొనసాగుతూ ఉంటాయన్నమాట. అవునా? అట్లాగే అంటే మన మానవ జన్మకి ఇలా కొనసాగుతూ ఉంటే అంటారు ప్రతిసారి మ మంత్రపిండం మానవ పిండం మంత్రపిండంగా తయారవ్వాలోయ్! మరి అట్లా అవ్వాలంటే నువ్వేం చేయాలోయ్? అంటారు. ప్రతిసారి చాలా మాటలు భలే ఫన్నీగా ఉంటాయి. కానీ ఎంతో జ్ఞానం కూడా ఉంటుందండి. సో, అందువల్లేంటంటే మరి ఆ మంత్రపిండాన్ని ఆహ్, అద్భుతమైన పిండంగా మనం తయారు చేసుకోవాలంటే మనం ధ్యాన సాధనలు చేయాలి. ఆనాపానసతి ధ్యానం చేసుకుంటూ మన యొక్క దశలను విపరీతంగా పెంచుకుంటూ వెళ్తే మరి గొంగళి పురుగు స్థాయి నుంచి సీతాకోకచిలుక స్థాయికెళ్ళామంటే ఎంత అద్భుతమైన పరిణామ క్రమం చూడండి. ఇప్పుడు గొంగళి పురుగు ఎట్లా ఉంటుందండి చూడ్డానికి వికృతంగా ఎలా ఉంటుంది? కంటే దానికి సింబాలిజం ఏంటంటే మన యొక్క చేష్టలు, మన యొక్క ఆలోచనలు అంత గగురు పొడిచేలా ఉంటాయని అర్థం అన్నమాట. తర్వాత ఆ యొక్క గొంగళి పురుగు తర్వాత ఇంకొంచెం పరిణామక్రమం చెందుతూ ఉంటుంది. అలా పరిణామక్రమం చెందుతూ ఉన్న కొద్దీ సీతాకోకచిలుకగా మారింది. మన సీతాకోకచిలుక చూడటానికి ఎంత అందంగా, అద్భుతమైన రంగులతో కూడుకొని, ఎంతో ప్రకృతి మాతకు దగ్గరలో ఉంటూ మనందరినీ గూడా ఆహ్లాదంగా ఉంచేలాగా ఉంటుందన్నమాట సీతాకోకచిలుకని చూస్తేనే అందరికి మనసు ఉత్తేజంగా తయారవుతుందండి. అవునా అండి? అబ్బా! ఎంత అందంగా ఉందో పక్షిలాగా స్వేచ్ఛగా ఎగురుతుంది. ఎంతో ఆనందం ఉంటుంది. దానికంటూ ఏ మనోభావాలుంటాయి? ఏమీ ఉండవు. తన మనసు ఎంతో శూన్యంగా ఉంటుందనమాట. ఎంతో పరిపక్వతతో, ఎంతో శూన్యంగా ఉండటం వల్ల ఎంతో స్వేచ్ఛగా, ఆనందంగా విహరిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం గూడా స్వేచ్ఛగా, ఆనందంగా విహరించడం అంటే ఆకాశంలో ఎగరడం అని పాయింట్ కాదండి. అంటే మన భూమండలంలో మనం జీవనం కొనసాగిస్తున్న ఈ సమయంలో సీతాకోకచిలుక చూడగానే తనకెంత ఆహ్లాదంగా మనందరం భావిస్తూ ఉంటామో, మనం గూడా మన జీవితాల్లో ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి దాన్ని గూడా ఎంత తేలికగా తీసుకుంటూ, ఆహ్లాదంగా తీసుకుంటూ ఉన్నప్పుడు మనకొచ్చిన కష్టాన్ని, నష్టాన్ని కూడా వచ్చింది కష్టము. మనం ఎలా ఎదుర్కోవాలి? నష్టం వచ్చింది దీన్నెలా తీర్చుకోవాలి? లేదు నీకు ఈ కష్ట నష్టాన్ని ఎదుర్కొనే జ్ఞానం లేదు, ధైర్యం లేదు. నువ్వు మన తోటి మాస్టర్లతో సజ్జన సాంగత్యం చేసుకోవడం ద్వారా నీకు చక్కటి మార్గాలు లభిస్తూ ఉంటాయి. తద్వారా నువ్వు గూడా చక్కటి పరిణామ క్రమాన్ని నువ్వు అడుగు పెట్టగలవు. అవునా అండి? ఇప్పుడు మనం ఎందరో సీనియర్ మాస్టర్‌లు ఉన్నాము. ఏ ఒక్కరికి అన్ని విషయాలు తెలిసిపోవండి. ప్రతిసారి ఒకటే అంటే ఎన్‌లైట్‌మెంట్ అవ్వడం అంటే నీకు తెలిసిన విషయాన్ని ఒకటైనా సరే నువ్వు ఎన్‌లైట్‌మెంట్‌గా ఉంటే దాంట్లో నుంచి నువ్వెప్పుడు గూడా వెనక్కి జారకు. మిగతా విషయాల్లో గూడా ఎన్‌లైట్‌మెంట్ అయ్యే స్టేజ్‌కి నువ్వు రా. అంటే 100కి 100% ఎవరు గూడా ఎన్‌లైట్‌మెంట్ అవ్వే స్థితికి మనం ప్రయత్నించే వాళ్ళమే తప్ప 100కి 100% అయిన వాళ్ళం కాదు. కానీ ప్రయత్నం అనేది ఆపకూడదు. ఎలా ఆపకూడదు అంటే, ఆ ప్రయత్నానికి మనం ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల ద్వారా మనం సీనియర్ మాస్టర్‌ల ద్వారా మన యొక్క జ్ఞానాన్ని మనం పంచుకుంటూ, ఇట్లాగే మన ధ్యానం తర్వాత మరి ఎందరో మాస్టర్‌ల ద్వారా మీరు ఎన్నో సబ్జెక్ట్ ప్రతిరోజు మనందరం తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి,
మళ్ళీ పరిశీలన. ఈ మాస్టర్ చెప్పారు. దాంట్లో నుంచి మనం ఉన్నామా లేదా? ఇంకో మాస్టర్ చెప్పారు. ఆ మాస్టర్ గారు చెప్పిన జ్ఞానం మనం తెలుసుకుంటున్నామా లేదా? అని నిరంతరం స్వీయ పరిశీలన అనేది మన రోజు మన శరీరానికి బలం రావడం కోసం 4 పూట్ల ఎలా మనం మరి లిక్విడ్ రూపంలో అయితేనేమి, ద్రవ రూపంలో అయితేనేమి, ఘన పదార్థ రూపంలో అయితేనేమో మన శరీరాన్ని నిలుపుకోవడానికి మనం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంటామండి. మరి మన ఆత్మకి నిలయం కదా మన శరీరము. మన యొక్క లక్ష్యాలు నెరవేర్చుకోవాలంటే శరీరం ఎంత ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. మన శరీరం ఆరోగ్యంగా ఉంటే, మన ఆత్మ అందులో ఉండి చక్కగా భూమి మీద మన యొక్క లక్ష్యాలు ఛేదించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. మన సీతాకోకచిలుక క్రమంగా మన పరిణామ క్రమం రావాలి అంటే అన్ని రకాలంగా ఉండాలి. శారీరకంగా మనం ఎదగాలి. మరి మానసికంగాను ఎదగాలన్నమాట. శరీరందేముందిలే అని అనుకోకూడదు. శరీరమే శాశ్వతంలే అని అనుకోకూడదు. ఎందుకంటే ఆత్మకి శరీరం కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఆత్మే తెచ్చుకుంటదండి ఆ శరీరాన్ని గూడా. నేను ఈ శరీరాన్ని తీసుకొచ్చుకొని నేను ఇందులో ఉండి నా కార్యక్రమం ఏంటో నేను చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో మనం ఉంటాము. మన ఇళ్ళల్లో మనం ఉంటాము. మనకి ఇల్లు కావాలి గదా! రోడ్డు మీద ఉండలేము గదా! చిన్న పూరి గుడిసైనా సరే ఎంతమంది ఉంటున్నారు. అలాగే ఎటువంటి పూటకి తిండి లేనోళ్ళైనా సరే రోడ్డు మీద ఏం పడుకోవట్లేదుగా. అంటే ఊరికే ఎగ్జాంపుల్ మాస్టర్స్. మనకి నిలయం ఎట్లాగో ఆత్మకి నిలయం మన శరీరం అని తెలియటం కోసం ఇటువంటి విషయాలనమాట. అందువల్లేంటంటే ఈ యొక్క నిలయాన్ని మనం చక్కగా కాపాడుకోవాలి. సపోజ్ ఇల్లుందండి. రోజు వంట వండుకుంటాం, తింటాం, పడుకుంటాం, చేస్తూ ఉంటాం. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలా? బూజు పట్టి, దుమ్ము, ధూళితో అంతా అసహ్యంగా ఉంటే ఆ తిండే తిని ఎంత దారుణంగా ఉంటుంది. అంతా బాక్టీరియాతో ఆహారం తిన్నా కూడా మన శరీరం అంతా అనారోగ్యాలే ఉంటాయి. అది ఎలానో అలాగే ఆత్మ కూడా మన శరీరం సరిగా లేకపోతే ఆత్మ కూడా ఏమీ తోచదంట. ఏంటిది ఈ శరీరం నాకు సహకరించట్లేదు ఏంటి అని చెప్పని అది కొన్నాళ్ళు ఉందాం అనుకుని అతి త్వరలో వెళ్ళిపోతుందంటండి. మనకి ఇయన్నీ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పాయింట్లు ఖచ్చితంగా. మన శరీరం మన ఆత్మ అద్భుతంగా పరిణామక్రమం చెందాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకొని ఆత్మపరంగా మనం ఎదగాలి అంటే మన శరీరాన్ని కూడా అంత అద్భుతంగా చేసుకుంటే అది దాని పని చేస్తుంది. మనం మన పని ఎలా చేస్తుందో ఆత్మ కూడా దాని పని అలా చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు మాస్టర్స్. అట్లాగే మన యొక్క దశల్లో పరిణామ క్రమం ఉంటుందన్నమాట. మరి చూడండి శైశవాత్మగా, బాలాత్మగా, యవ్వనాత్మగా, వృద్ధాత్మగా, విముక్తాత్మగా, పరమాత్మగా. ఇంత ఆత్మ పరిణామ క్రమాలు మనలో జరుగుతూ ఉన్నాయంటే, ఇంత విధంగా అభివృద్ధి చెందుతున్నామంటే మనం అందరం కూడా చక్కటి యోగేశ్వరులమే. ఆ యోగత్వాన్ని మనం కాపాడుకుందాము అని చెప్పి చెప్తున్నారండి. మరి యోగేశ్వరులం అవ్వడం అనేది తేలికో, కష్టమో తర్వాత సంగతి. ఎందుకంటే ఇది వాళ్ళ సాధనలు బట్టి, వాళ్ళ కర్మ జన్మల పరిణామ క్రమం బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ వచ్చిన తర్వాత నీ యొక్క బాధ్యత ఏంటంటే, ఈ యొక్క పరిణామ క్రమంలో నువ్వు ఈ ప్రయత్నం ఎంతవరకుంది అనేది ఖచ్చితం అన్నమాట మనకి. అందువల్ల నిరంతరం మన యొక్క ఉనికిని కాపాడుకుంటూ ఉందాము. ఓకే మాస్టర్స్. మరి మూడో పాయింట్ చూద్దాం. మూడో పాయింట్ ఏంటి? ఎక్స్‌పెరిమెంట్స్. మరి ఏంటి ఎక్స్‌పెరిమెంట్స్ అంటే మనం అంతా నిత్యం కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. మరి ఏంటి ఆ ప్రయోగాలు? మరి శాస్త్రపరంగా కావచ్చు, విజ్ఞానపరంగా కావచ్చు, ఎన్నో రకాలైన ప్రయోగాలు చేస్తూనే ఉంటారండి. అండ్ సపోజ్ ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం మాస్టర్స్. సెల్ ఫోన్ కావాలి, ల్యాప్‌టాప్ కావాలి. ఇట్లా జూమ్ క్లాసులు నడవాలి అంటే ఇటువంటి పరికరాలన్నీ కావాలి గదా! ఇవన్నీ పరికరాలు ఎవరో ఒకళ్ళు కనిపెడితేనేగా మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. లేకపోతే ఊరికే అవ్వదు కాబట్టి పత్రిసారంటే ఆ రోజుల్లో నడిచేవాళ్ళు, రైళ్ళల్లో, బస్సుల్లో తిరిగేవారు. కానీ ఇప్పుడు అక్కడ ఎట్లా ఉందండి? ఇప్పుడు మన పరిస్థితి రైళ్ళెక్కాలా, బస్సులెక్కాలా, ఎక్కుతుంటాం అవసరమైతే అది వేరే విషయం. కానీ నిద్ర లెగిస్తే మన సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు. తెల్లారగానే ధ్యానం చక్కగా చేసుకుంటున్నాం. అందరం గ్రూప్ ఆఫ్ మెంబర్స్‌తో చక్కగా ధ్యానం అందరం జ్ఞానం పంచుకుంటున్నాం. ఇట్లా వైజ్ఞానిక పరంగా అభివృద్ధి చెందబట్టే కదా! మనం జూమ్ క్లాసులు జరుగుతున్నాయి సెల్ ఫోన్స్ ద్వారా, ఇట్లాంటి పరికరాల ద్వారా. అట్లాగే శాస్త్రపరంగా కూడా మనం ఎదగాలి. శాస్త్రపరంగా అంటే ఆధ్యాత్మిక శాస్త్రపరంగా అంటే ఎదగాల్సింది ఎట్లా అంటే ధ్యానం చేసి మనం ఎదగాలి. మరి ధ్యానం చేసి ఏ విధంగా మనం ఎదగాలి అంటే, మరి ధ్యానంలో మనం చేసే ప్రయోగాలు ఎటువంటి విధంగా ఉంటాయంటే మరి విశ్వమయ ప్రాణశక్తి మన సహస్రారం నుంచి మూలాధారం వరకు మరి ప్రయాణం చేస్తుండగా మన శరీరంలో నిక్షిప్తమై ఉన్న మరి ప్రాణమయ శరీరంలో నిక్షిప్తమైన ప్రారబ్ధ కర్మలన్నింటినీ గూడా మనం నిక్షి ఆహ్, ని నిర్మూలించుకోవడం ద్వారా ఆ యొక్క శక్తిని మన శరీరంలో ఉన్న అణువణువున, కణకణమున మన శరీరంలో దాగి ఉన్న 2,72,000 నాడులన్నీ కూడా యాక్టివేషన్ అవుతాయి. యాక్టివేషన్ అవ్వడం ద్వారా మన యొక్క శరీర కర్మలన్నిటిని కూడా మనం దగ్ధం చేసుకుంటూ ఉంటాము.
మరి ఈ యొక్క కర్మలన్నీ కూడా దగ్ధం చేసుకుంటున్నాము అనే విషయం మనకు అర్థమవ్వాలి అంటే, మనలో ఏం జరుగుతుందయ్యా అంటే, నాడీ మండల శుద్ధి జరుగుతుంది. మరి నాడీ మండల శుద్ధి జరుగుతుంది అని మనకు తెలియాలంటే మనకేం తెలుస్తుంది? మనకెట్లా అర్థమవుతుంది అంటే, పత్రి సార్ చెప్పారు. పురుటి నొప్పుల్లాగా ఉంటాయి మాస్టర్స్. అంటే మన శరీరంలో రకరకాల సమస్యలు, రకరకాల కర్మల వల్ల ఎన్నో రకాల శరీరంలో నొప్పుల ద్వారా, ఆ నొప్పుల్ని మనం భరించటం ద్వారా, ఆ నొప్పుల్ని మనం ఓర్చుకొని, ఆ యొక్క కర్మను తొలగించుకోవడం ద్వారా మనకి నాడీ మండల శుద్ధి జరుగుతుందనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రతి ఒక్కళ్ళకి గూడా మన కుండలిని యాత్ర జరగాలి. మన అంతరంగంలో కుండలిని యాత్ర జరిగిన తర్వాత, నాడీ మండల శుద్ధి జరిగిన తర్వాత, ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మన దివ్య తేజస్సు ఉద్భవిస్తుంది. అంటే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. మరి బ్రహ్మరంధ్రంలో విశ్వమయ ప్రాణశక్తి మనం తీసుకోవడం ద్వారా మనకెంతో జ్ఞానం వస్తుంది. ఈ యొక్క జ్ఞానం ద్వారా మాత్రమే మనం ఏదైనా సరే మనం సాధించగలము. మరి దివ్య తేజస్సు ఉద్భవించిన తర్వాత మన యొక్క దివ్యచక్షు ఉదయించిన తర్వాత మనం సూక్ష్మ శరీర యానం చేస్తాము. మరి సూక్ష్మమైన శరీరం చేయటం ద్వారా మనం రకరకాల లోకాలు మనం చుట్టొస్తూ ఉంటామంట మాస్టర్స్. మరి ధ్యానం సరిగ్గా చేసిన వాళ్ళైతే, ధ్యానం సరిగ్గా ప్రయోగం చేసిన వాళ్ళైతే, నాడీ మండల శుద్ధి జరిగిన వాళ్ళైతే, ఇవన్నీ గూడా చక్కగా వాళ్ళకి అనుభవాలకు వస్తూ ఉంటాయి. ఇటువంటి ప్రయోగాలు మనం చేస్తూ ఉంటాము. మరి ఇటువంటి ప్రయోగాలు నేను ఎన్నో చేయడం జరిగింది మాస్టర్స్. నాకు నాడీ మండల శుద్ధి జరిగింది. మరి ఎన్నో రకాలైన నొప్పుల్ని భరించడం కానీ, మరి నేనొకటే అనుకున్నాను. పురిటి నొప్పుల్లాగా ఉంటాయని చెప్పన్నారు పత్రి సార్. మరప్పుడు నేనేమనుకున్నానంటే, మరి నాకిద్దరు బాబులు గూడా నేను సర్జరీయే చేయించుకుతాను. నాకు పురిటి నొప్పులు ఎలా ఉంటాయో నాకు తెలీదు అనుకున్నాను మాస్టర్. అనుకుంటే నాకప్పుడు అనిపించింది పురిటి నొప్పులు ఎలా ఉంటాయో తెలీదు గానీ, ఇద్దరు, ముగ్గురు పిల్లలు పుడితే ఎన్ని పురిటి నొప్పుల్ని ఒక స్త్రీ భరిస్తుందో, అన్ని నొప్పులు నాకిచ్చారండి. ఇదిగో నీకేం తెలీదన్నావుగా, ఇదిగో ఇలా ఉంటాయి పడు అన్నట్లుగా. అంటే మనం పడేటప్పుడు మనకి రకరకాల మనోభావాలు, భయము, ఆందోళన వస్తాయండి. కానీ ఆ భయం, ఆందోళన మనం వెంటనే మనం రిలీవ్ చేసుకున్న తర్వాత, మనం ఆత్మపరంగా ఎలా ఎదుగుతామనేది నా సొంత అనుభవం ద్వారానే నేను తెలుసుకోవడం జరిగింది. అది జరిగితేనే మనలో ఆత్మ పరిణామ క్రమం అనేది ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా మనం చెప్పుకున్న దశలన్నీ ఎలా మనం మారాము అంటే శైశవాత్మ నుంచి పూర్ణాత్మగా, పరమాత్మగా ఎలా మారాము అన్న ఒక పాయింట్‌కి మనకి ఎగ్జాంపుల్స్ మన లైఫే మనకు అర్థమవుతుందండి. మన నాడీమండల శుద్ధి ద్వారా మనకే అర్థమవుతుంది. మనం ఏ స్థాయికి ఎదుగుతూ ఉన్నాము. ఇవన్నీ భరించడం ద్వారా. మరి భూమి మీదకి వచ్చాము లక్ష్యాన్ని ఎంచుకొని. ఆ లక్ష్యంలో సహనం గూడా చాలా ముఖ్యమైనది. అంటే మరి ఆ సహనం మనకి ముఖ్యమైనది. మనం ఆ సహనాన్ని మనం నేర్చుకున్నాము. ఆ సహనాన్ని భరిస్తున్నాము అంటే అర్థం ఏంటి? ఇటువంటియన్నీ కూడా శారీరకంగా వచ్చే నొప్పులే కాదు. మరి మానసికంగా మన కుటుంబాల్లో కావచ్చు, సామాజికంగా కావచ్చు ఎన్నో రకాల మానసికమైన నొప్పుల్ని మనం భరిస్తూ వస్తూ ఉంటాము. ఇవన్నీ భరించడం కోసమే మనలో ఈ ధ్యానం అనే ప్రయోగం ద్వారా మనకి సహనం వస్తుంది, జ్ఞానం వస్తుంది. మన జన్మ యొక్క కర్మలు చూసుకోవచ్చు. మన గత జన్మల్లో మనం ఏం చేసుకుంటూ వచ్చాము. మరి మనకంటూ ఇంకో జన్మ ఉందా? ఈ జన్మలోనే మనం జన్మ లేకుండా మనం ప్రయత్నం చేసుకుంటున్నామా లేదా అనే విషయం మరి ఈ జన్మకి, గత జన్మకి ఏమన్నా సంబంధం ఉందా? మనం ఈ జన్మలో ఎందుకు జన్మ తీసుకోవడం జరిగిందని మనందరం గూడా చూసుకుంటూ ఉంటాం మాస్టర్. అందరూ గూడా వారి అనుభవాలు చెప్తూ ఉంటారు. నేను గత జన్మలో అక్కడ పుట్టాను, ఇక్కడ పుట్టాను. అట్లా జన్మ తీసుకొని వచ్చాను అంటూ. అట్లాగే వాళ్ళ తీసుకోవడం వల్ల ఏంటంటే, ఇప్పుడు మన లక్ష్యం ఇట్లా వచ్చాము కాబట్టి, మనం వెనక్కి జారకుండా ఉంటామనమాట. అంటే ఈ యొక్క జన్మ తీసుకున్నాక వృధా చేయకుండా సమయాన్ని, ఆ యొక్క సహనంతో, ఓర్పుతో, నేర్పుతో ఎలా మనం ప్రావీణ్యం సంపాదించాలనే దాని మీద ముందడుగులు వేస్తూ వెళ్తామనమాట. అవే ప్రయోగాలంటే. శాస్త్ర మరి వైజ్ఞానిక ప్రయోగాలంటే రకరకాల వస్తువులు లైట్ కనిపెట్టారు, టీవీలు కనిపెట్టారు, గ్రైండర్‌లు కనిపెట్టారు. ఇట్లాంటి వైజ్ఞానికంగా ఎన్నో ఎలా కనిపెట్టారో, ఆధ్యాత్మికంగా కనిపెట్టినయంటే ఏంటంటే, ఈ కర్మలన్నీ తొలగించుకొని, మరి దివ్య తేజస్సుని ఉద్భవించిన తర్వాత మన యొక్క సూక్ష్మయాన ప్రయాణాలు చేసి, తద్వారా మరి ఎన్నో లోకాలకి మనం ప్రయాణించి చాలామంది అనుభవాలు చెప్తూ ఉంటారండి. మరి నాకు కూడా అనుభవాన్నిచ్చారు. పరలోక ప్రయాణం అనే అనుభవాన్ని నాకిచ్చారు కూడా. సో, అందరూ గూడా నేను ఆలోకాల్లోకి వెళ్తే అందరూ నన్ను ఆహ్వానించారు. మన వాళ్ళు కనపడ్డారు. మరి దైవదూతలు నాకు ఎప్పుడు ఏ డౌట్ ఉంటదంటే, మరి ఆత్మలోకాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. మరి అక్కడి నుంచి మనది పుట్టిల్లు, మనకదే పుట్టిల్లు. ఇది మనం కేవలం లెసన్ నేర్చుకోవడం కోసమే మనం ఈ భూగ్రహానికొచ్చాం అని అంటూ ఉన్నప్పుడు, అవునా అనిపిస్తది. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మనము స్వాధ్యాయం ద్వారా, రకరకాల మాస్టర్ల ద్వారా తెలుసుకోవడమే తప్ప, అన్నిటికి ప్రూఫ్‌లు మనం చూపెట్టలేం. అది సొంతగా ప్రయోగం ద్వారా మనం తెలుసుకోవాలే తప్ప, అన్నిటికి మనకేం కనపడవండి.
కాకపోతే నమ్మడం ద్వారా మనం ఏం అభివృద్ధి చెందుతామంటే, కనీసం అప్పటిదాకా మన అజ్ఞానంలో పడి ఉన్న మనోభావాల నుంచి, ఓకే. ఇది జ్ఞానవంతమైన జీవితం మనకంటూ ఉంది అని అంటున్నారు మాస్టర్‌లు. కనీసం ఈ వైపు ప్రయాణం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు తెలియకుండా పోదు గదా! అందువల్ల ఇవన్నీ కూడా మనం నమ్మవలసిందే. అప్పుడు నాకేమైందంటే మాస్టర్ నా లైఫ్‌లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ఒక 1 ½ ఇయర్ క్రితం నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత పెరాలిసిస్ వచ్చి ఇక జస్ట్ ఇక ప్రాణం ఇంకా ఆల్‌మోస్ట్ పోయినట్లే అంత స్థితి నాకొచ్చేసింది. ఆ సమయంలో నేను పిరమిడ్ మాస్టర్ ద్వారా ఇట్లాంటి స్థితిని నేను తెలియపరచడం వల్ల ఆయన ఒకటే చెప్పారు. "మన శ్వాసే మన గురువు. నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు. నేను చనిపోతా, నాకేదో అయిపోతుంది, ఏదైనా అయిపోతుంది అట్లాంటి మనోభావాలు నువ్వు పెట్టుకోవద్దు. ధైర్యంగా ఉండు నాకేం కాదు" అని మరి చక్కగా గోడకానుకొని కూర్చొని శ్వాసను గమనిస్తూ ఉండు, శ్వాసను తీసుకుంటూ ఉండు, వదులుతూ ఉండు. మన శ్వాసే మన గురువు అని చెప్పారండి. నిజంగా ఈ మన శ్వాసే మన గురువు అనే విషయాన్ని నేను నా లైఫ్‌లో ప్రాక్టికల్‌గా చూపిస్తాం కోసమే నాకు ఆ పరిస్థితినిచ్చారేమో నాకనిపిస్తదండి. లేదంటే ఆ టైంలో పోదును. హ్మ్. అయితే విషయం ఏంటంటే మరి ఆ టైంలో ధ్యానంలో ఉన్న సమయంలో నాకు ఆరుగురు ఉన్నతమైన సదాత్మలు వచ్చి నన్ను ఆత్మలోకాలకు తీసుకెళ్ళటం జరిగిందనమాట. జరిగిన తర్వాత ఏమైందంటే అక్కడ ఎంత రమణీయంగా, ఎంత సుందరమైన ప్రదేశాలంటే మరి అప్పటిదాకా మనం వింటూ ఉంటాం. మనకేంటి పరలోకాలు అంటే మన మరణం తర్వాత ఏదో లోకాలకు వెళ్ళిపోతాము. నూనెల్లో వేయిస్తారు పాపం చేసిన వాళ్ళని. కొరడాలతో కొడతారు, ముళ్ళతో గుచ్చుతారు. మనం ఇయన్నీ వింటూ పెరిగామండి చిన్నప్పటి నుంచి గూడా. మన మరణం తర్వాత మన జీవితం అది అని మనం ఫిక్స్ అయిపోయాం. భయంకరమైన జీవితం మనదే అంటూ. కానీ కేవలం మన యొక్క ఆనాపానసతి ధ్యానంలో మాత్రమే, మన పత్రిసార్ మాత్రమే ఆత్మలోకాల్లో అటువంటి శిక్షలేమీ ఉండవు. నువ్వు ఆ శిక్షని ఎందుకు నువ్వు భూలోకంలో మర్చిపోయావో నీకు మళ్ళీ తెలియపరుస్తూ, నువ్వు మరలా భూలోకంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి పాఠాలు నేర్చుకొని నువ్వు మరలా అద్భుతంగా వెళ్ళి రావాలనే విషయాన్ని నీకు ఒక క్లాస్‌లాగా ఇస్తారే తప్ప నిన్ను కొట్టో, తిట్టో, శిక్షేసో అనేది అసలు ఉండనే ఉండవు. అనే విషయాన్ని తెలియపరిచిన తర్వాత నేను చూసానండి ఆత్మలోకాల్లో. ఎంతో అద్భుతంగా ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే నేనంటున్నా వాళ్ళు దేవదూతలు ఏం చేస్తారంటే తీసుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ వచ్చేస్తున్నారు. అదేంటి మరి నేను భూలోకంలో మరణించాను కదా! మరలా పద అంటారేంటి మాస్టర్స్ మరి ఏంటి విషయం అంటేను, లేదు లేదు నీకిక్కడ ఆత్మలోకాల్లో ఇలా ఉంటాయని నీకు ప్రతిదానికి ఇదేంటి, అదేంటి అని తెలుసుకోవాల్సిన తపన, తపన, తపన పడుతూ ఉంటావు కదా! నీకు చూపిద్దామని తీసుకొచ్చాను అని అన్నారండి. నేను భలే ఆశ్చర్యపోయా. అవునా! ఏదో మన పక్క బజార్‌లోకి వెళ్లి ఏదైనా ఒక వింతుంటే వెళ్లి ఎలా చూసొస్తామో, అలా నన్ను తీసుకువెళ్లారా? అని నేను షాక్ అయ్యాను మాస్టర్స్. మరి అట్లాగే దేవతలు నన్ను తీసుకురావడం జరిగింది. హఠాత్తుగా నేను కళ్ళు తెరిసి చూస్తే నేను బతికే ఉన్నాను. తెల్లారిపోయింది. ఇది నైట్ 11:30 ఆ టైంలో జరిగిన సంఘటన మాస్టర్స్. అంటే అప్పుడు మళ్ళీ ఎంత ఎనర్జిటిక్‌గా అయిపోయానంటే ఎవ్వరు నమ్మరు. నాకు మాట కూడా పడిపోయిందండి. మాట లేదు, శ్వాస లేదు, ఏమీ లేదు. అప్పుడు తెల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా మాట రావడం కానీ, కొంచెం మళ్ళీ శ్వాస తీసుకోవడం యథావిధంగా జరగడం కానీ, నేను ఏదైతే ధ్యానంలోకి వచ్చానో మునిబాబు సార్ గురించి నేను చెప్తూ ఉంటా గదా! మళ్ళీ ఆ సార్ జూమ్‌లో అందరికి నేను జాయిన్ అయ్యి, ఇదిగో నాకు ఇలాంటి సంఘటన జరిగింది. నేను దీన్ని ఫేస్ చేశాను. నాకు ఈ అనుభవాన్ని ఇచ్చారు మాస్టర్‌లు. మరి నేను మరలా మరి పునర్జన్మ నేను తీసుకున్నట్లేదు. దాంట్లో డౌటే లేదు మాస్టర్స్. పునర్జన్మ నేను తీసుకున్నాను. అందరికీ నా యొక్క అనుభవాన్ని వ్యక్తపరిచానన్నమాట ఆ రోజు. అంటే ధ్యానంలో చేసే ప్రయోగాల వల్ల మనం ఎన్నో అద్భుతాలను చూడగలము అనే విషయాన్ని కొందరు మాస్టర్‌లకి ప్రయోగాల ద్వారా తెలియపరచడం వల్ల, మరి ఇటువంటి తెలియపరిచే విషయంగా అందరికీ కూడా తన యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశాన్ని రావడం జరుగుతుందండి. సో, అందువల్ల ఏంటంటే మనందరం గూడా సీతాకోకచిలుకలాగా మరి పరిణామ క్రమం జరుగుతూ ఉండాలి. ఎన్నెన్నో శాస్త్రపరంగా కావచ్చు, వైజ్ఞానిక పరంగా కావచ్చు, మనం ప్రయోగాలు చేస్తూ ఉండాలని జెప్పి మనకు చెప్తున్నారండి. అంటే ప్రతిసారి ఏమంటారు, వ్యవహారికం అయిపోయిన తర్వాత నువ్వు కళ్ళు మూసేయి. కళ్ళు తెరిసి అన్నీ చూడాల్సిన పనేం లేదు. నువ్వు మళ్ళీ అన్నీ నెత్తినేసుకోవాల్సిన పనే లేదని అంటారనమాట. ఎగ్జాంపుల్ చెప్తారండి ఒకటి. ఏనుగుందండి. ఏనుగు మీద ఎవరైనా దుమ్ము ఎళ్లి పోయగలరా? అంత హైట్ ఉంటుంది. మనం ఇంతుంటాం దాని పక్కన. మనం వెళ్లి దాని నెత్తి మీద దుమ్ము పోయగలమా? అదే పోసుకున్నదంట ఆ తొండంతో. బురద గావచ్చు, దుమ్ము గావచ్చు, ఆ తొండంతో అదే పోసుకుంటది మీద. మళ్ళీ దాని దుమ్ము ఎలా తుడుచుకుంటది? అది కూడా మళ్ళీ మనం క్లీన్ చేయలేముగా. అదే క్లీన్ చేసుకుంటదంట. అంటే దుమ్ము పోసుకున్నా అదే, క్లీన్ చేసుకున్నా అదే. అట్లాగే మనమందరం కూడా మన అంతరంగంలో ఎన్నెన్నో బురదలు వేసుకున్నా మనమే. మళ్ళీ అది క్లీన్ చేసుకోవాలన్నా కూడా మనమే చేయాలి. పక్కనోళ్ళు ఎవరు చేయరు. అమ్మ చేయదు, నాన్న చేయరు, భర్త, పిల్లలు ఎవ్వరూ చేయరండి.
ఎవరెవరి ఆత్మ పరిణామ క్రమం వాళ్ళు చూసుకోవాల్సిందే తప్ప, పక్కవారి ఆత్మ పరిణామ క్రమం చూసుకోవాలంటే వాళ్ళే చేసే ప్రయత్నం అనమాట అది. అందువల్ల ఏంటంటే, ఇక మనం చేయవలసిందేంటంటే, మనం ఏంటి? నిరంతరం మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. ఇప్పుడు రమణ మహర్షి గారు అంటారనమాట. "నీవెవరో నువ్వు తెలుసుకో. నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణించు. వీలున్నంత వరకు మౌనంగా మాట్లాడు. మౌనంగా ఉండు. మాట్లాడాలన్నప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉండొద్దు. అది మళ్ళీ మౌనం కాదు. నీ అంతరంగం మౌనంగా ఉండాలి గానీ, నీ మాట కాదు, నీ పెదాలు కాదు మౌనంగా ఉండవలసింది. సరియైన జ్ఞానం ఇచ్చేటప్పుడు నువ్వు మాట్లాడితేనే కరెక్ట్. అవసరం లేదు అన్నప్పుడు నువ్వు సైలెంట్‌గా ఉండాలి. అది మౌనం." ఇప్పుడు రమణ మహర్షి గారిని చాలా మంది ప్రశ్నలు వేస్తూ ఉంటారంటండి. ఆయన ఎప్పుడు మౌనంలో ఉంటారు అని అంటుంటారు. ఆయన మౌనంలో ఉంటే ఆయన ఇచ్చే సమాధానాన్ని మనకెట్లా తెలుస్తాయండి? ఆయన మౌనంగా లేకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వబట్టే అంతరంగ ప్రయాణం చెయ్యి, నేనెవరో నిన్ను నువ్వు ప్రశ్నించుకో అని చెప్పగలిగారంటే ఆయన నోరు విప్పి సమాధానం చెప్పారు అవసరమైనప్పుడు. అట్లాగే మనం కూడా అవసరమైనప్పుడు మన జ్ఞానాన్ని విప్పాలి. మిగతా అప్పుడు మౌనం ద్వారా జ్ఞానాన్ని పొందుతూ ఉండాలని మనకు చెప్తున్నారు మాస్టర్స్. అవునండి. మరి ఫోర్త్‌ది ఎక్స్‌పీరియన్స్. అంటే అనుభవాలు. మనం ధ్యానం ద్వారా మనం పొందే అనుభవాలన్నీ కూడా అందరితో పంచుకోవాలి. ఇప్పుడు ఎట్లా మన సజ్జన సాంగత్యం ద్వారా, మన యొక్క జూమ్ క్లాసుల ద్వారా మరి ఎంతో జ్ఞానాన్ని అందరికి పంచుతూ, వాటిట్లో నా యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని షేర్ చేస్తూ, ఆ యొక్క సందర్భానికి మ్యాచింగ్ చేస్తూ నేను ఎట్లా అనుభవాలు అందరితో పంచుకుంటూ ఉంటానో, అందరితో అలా పంచుకుంటూ ఉండండి. అందుకే పంచినప్పుడే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి పెరుగుతూ ఉంటారు. పంచితే పెంచబడుతూ ఉంటుంది తప్ప అక్కడే ఆగదు. ఇప్పుడు చూడు మనం మొక్కలుంటాయండి. మనం మొక్కల్ని ఏం చేస్తుంటాం అప్పుడప్పుడు కింద నుంచి మొదలు నుంచి కాకుండా కొమ్మలు కట్ చేస్తూ ఉంటాం కదా! కట్ చేస్తూ ఉన్నప్పుడు అదేంటి ఇంకా ఏపుగా చక్కగా ఒత్తుగా బాగా పెరగడం కోసం కట్ చేస్తూ ఉంటారు. అవునా అండి? అట్లా మనం గూడా మన యొక్క ఆలోచనలన్నీ కూడా చిత్తవృత్తి నిరోధం. అంటే ధ్యానం చేసే సమయంలో మనకి కోటానుకోట్ల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే సుమారు రోజుకి 72,000 ఆలోచనలొస్తాయంటండి. వామ్మో! రోజుకు 72,000 ఆలోచనలొస్తుంటే, వేల ఆలోచనలు ఎప్పుడు వాటన్నిటిని మనం కట్ చేసుకుంటూ ఉండాలి. ఒకటి పోతే ఒకటొస్తూ ఉంటుంది. మరి ఆ ఒకటి పోతే ఒకటి వస్తూ ఉంటే మళ్ళీ కొత్తది కూడా యాడ్ అవుతూ ఉంటుంది. ఉన్నవే పోగొట్టుకొని జన్మలు జన్మలు సరిపోకపోతుంటే మళ్ళీ కొత్తవి కూడా మనం యేసుకుంటూ ఉంటాం. అవునా మాస్టర్స్? అందువల్లనే ఆత్మ పరిశీలన, స్వీయ పరిశీలన నిరంతరం సాగాలనేది అందుకోసమే అన్నమాట. మరి అన్ని వేల ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. ఇవాళ మనకి ఎరుకలో ఉన్నంత వరకు మనం ఏం చేయాలంటే, ఓకే. నిద్ర లేవగానే మనకొచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏంటి? అని మనం డైరీలో రాసుకుందాం రేపటి నుంచి. సపోజ్ ఈరోజు మీరు ధ్యానం చేసుకున్నారు. ఈ క్లాస్ అయిపోతుంది. తర్వాత మీకు మళ్ళీ ఖాళీ ఉంటది గదా! అందరూ గూడా ఒక బుక్ పెట్టుకొని ఫస్ట్ వచ్చిన ఆలోచన ఏంటి ఇవాళ మనకి? అట్లా మళ్ళీ రేపు గూడా మళ్ళీ అట్లా పెట్టుకుందాం. ఇవాళొచ్చిన ఆలోచన ఏంటి? అలాగే రోజు మొదలు నుంచి రాత్రి వరకు మనం ఎవరెవరితో ఏం మాట్లాడాము? ఏమేమి ఆలోచనలు చేశాము? మరి సరికాని ఆలోచనలా? సరైన ఆలోచనలా? మరి ఈ ఆలోచనలు మనకి రేపొద్దు. ఇక మనకొద్దు అని అనుకునేవి ఉంటాయి గదా! అవన్నిటిని గూడా మనం పరిశీలించుకొని బుక్‌లో రాసుకోవటం వల్ల ఏమవుద్దంటే, మరలా రేపు మనకి ఇయన్నీ వస్తున్నాయా లేదా? మనం కట్ చేసుకోగలుగుతున్నామా లేదా ధ్యానంలో? మన జ్ఞానం వల్ల ఇవన్నీ కూడా మనకు తొలగిపోతున్నాయా? మళ్ళీ అవే రిపీట్ అవుతా ఉన్నాయా? అనేది మనం పరిశీలించుకోవచ్చండి. ఆ పరిశీలించుకోవడం కోసమే మనం చేసే ఈ ప్రయత్నాలన్నీ కూడా. ఓకే. అందువల్ల ఏంటంటే విస్తారంగా పొందిన అనుభవాలన్నింటిని గూడా మనం పరిశీలించుకుంటూ ఉండవలెను. ఇది గనుక మరి మాస్టర్స్ మరి ఇంకో క్లాస్‌కి నేను మరలా వచ్చేటప్పుడు ఈ పాయింట్ నేను మళ్ళీ తీసుకొస్తా అండి. ఎందుకంటే మళ్ళీ మనం ఈవినింగు నైట్ క్లాస్ కూడా ఉంటుంది. 9:00 క్లాస్ కూడా ఉంటుంది గదా! అది నాది రేపు కాకుండా ఎల్లుండి కూడా క్లాస్ ఉందన్నమాట. నాది 15వ తారీఖు క్లాస్ ఉంది. నేను ఆ రోజు మనందరం ఈ విషయం గురించి డిస్కస్ చేద్దామండి. అంటే బుక్ పెట్టారా లేదా? మన ఆలోచన మొట్టమొదటి నిద్ర లేచిన తర్వాత మనకొచ్చిన ఆలోచన ఏంటి? మనం నోట్ చేసామా లేదా? మరి ఆలోచన వల్ల అయ్యో! ఈ ఆలోచన మరి సరైనది కాదు గదా! అవసరం లేదు గదా! ఈ ఆలోచన మనం తీసేసుకునే ప్రయత్నం చేసామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకుందాం. నేను గూడా రాస్తా. మీరే కాదు నేను రాస్తా. చక్కగా చర్చించుకుందాం. బావుంటుంది. ఓకే. అందువల్ల ఏంటంటే ఇట్లా సజ్జన సాంగత్యాల ద్వారా మన అనుభవాలు పంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకళ్ళకొకళ్ళం అన్నమాట. మీ దగ్గర నుంచి కూడా నేను ఇన్‌స్పిరేషన్ తీసుకుంటాను. అందరి దగ్గర నుంచి తీసుకోవాల్సిందే మాస్టర్స్. అట్లా నేను తీసుకున్నాను కనుకనే ఇలా తీసుకుందాం అనే విషయం నేను చెప్పగలుగుతున్నాను. లేదంటే ఏదో స్వాధ్యాయం చేసామా, చెప్పామా, అయిపోయిందా, వెళ్ళిపోయామా అన్నట్టే ఉంటది. కానీ అలా కాదు మనకుండాల్సింది. మనందరం స్నేహితులం కాబట్టి, స్నేహితులం అందరం కూడా మన మనోభావాలను పంచుకుంటూ, ఏదైతే కావాలో ఉంచుకొని, ఏదైతే అవసరం లేదో వాటిని మనం కట్ చేసుకుంటూ వెళ్దాం.
ఓకే మాస్టర్స్. మరి ఎక్స్‌ప్రెషన్స్ అన్నమాట. ఎక్స్‌ప్రెషన్స్ అంటే వ్యక్తీకరించటము. ఇప్పుడు ధ్యానం ద్వారా ఎంతో జ్ఞానం తెలుసుకున్నాము. ఇప్పటిదాకా మనం మన ఎగ్జిస్టెన్స్ అంటే ఏమిటి? మన ఎవల్యూషన్ అంటే ఏమిటి? మన మనోభావాన్ని వ్యక్తీకరించడం అంటే ఏంటి? మన హ్మ్, ఎక్స్‌పెరిమెంట్స్ అంటే ఏంటని చెప్పుకుంటూ ఉన్న ప్రయోగాలేంటని, ఇవన్నింటిని కూడా మనం పొందాం, సాధించాం. సపోజ్ నేను పొందాను, సాధించా అనుకుందాం. మీ అందరికీ నేను సరియైన విధంగా నా యొక్క వ్యక్తీకరణ లేకపోతే, నేను గంట సేపు కాదు గదా! 2 గంటలు చెప్పినా కూడా ఉపయోగం ఉండదండి. అర్థం కాదు. ఏదో ఈవిడొచ్చింది, వెళ్ళిపోయింది అన్నట్లే ఉంటుంది. కానీ, నా వ్యక్తీకరణ గనక సరిగా ఉంటే గనక మీ అందరికి మరలా ఈ మేడం వచ్చినప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్‌ని తీసుకొని, తన అనుభవాలను తీసుకొని ఆవిడ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అవి మనకు కూడా చెయ్యాలా? మనం కూడా చేయాలనే ఆలోచన మనకు కలిగించేలాగా ఉంటుందనే ఒక భావన మనకు కలుగుతుందండి మన అంతరంగంలో. అవునా అండి? మనకు తెలిసిన ఒక విషయమైనా సరే ఎదుటి వాళ్ళకి మనం వ్యక్తీకరించేది చాలా అంటే చాలా ముఖ్యమైనదండి. అప్పుడు పత్రి సార్ ఏం మనకందరికి తెలిసిందే ఏ చెప్పు, బి చెప్పు తెలిస్తే అని. ఏ ఒక్కటి చెప్పినా చాలు జెడ్ వరకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ చెప్పావా వాళ్ళు క్లియర్‌గా అర్థమైందా లేదా? నీ వ్యక్తీకరణ వల్ల వాళ్ళకి ఒక విషయమైనా సరే బాగా అవగాహనకొచ్చేలాగా నువ్వు వ్యక్తీకరించగలిగావా లేదా? అనేది నువ్వు పరిశీలించుకుంటే, ఆ తర్వాత ఆ స్టెప్ ఎక్కడి వరకు వెళ్తుందంటే జెడ్ వరకు వెళ్తుంది. ఈ జెడ్ వరకు వెళ్తుంది కాబట్టి మీరు గూడా నెమ్మది నెమ్మదిగా ప్రయత్నం చేస్తారు. అందరం గూడా ప్రయత్నం చేస్తాం. మనం గూడా వ్యక్తీకరించాలి. మనకు తెలిసిన అనుభవాల్ని అందరికి పంచాలి అనే ఆలోచన చేస్తూ ఉంటామండి. ఓకే. మరి ఎన్‌లైట్‌మెంట్. మరి ఎన్‌లైట్‌మెంట్ అంటే దివ్య జ్ఞాన ప్రకాశం. మనకి దివ్య జ్ఞాన ప్రకాశం అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? అనేది మళ్ళీ ఇక్కడ పాయింట్ అన్నమాట. మరి అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటాం. అనుభవాల వల్ల, దాని వల్ల వచ్చే జ్ఞానం వల్ల మన యొక్క చైతన్యం అనంతంగా విస్తరిస్తుందండి. అందులో అంతే కాకుండా మనం ఈ చరాచర సృష్టిలో అందరం కూడా ఒక్కటే. అందరం గూడా ఏకత్వ భావనలే. అందరూ అంటే ప్రతిసారి అంటా గదా! సకల జీవుల్లోనూ గూడా నువ్వు పరమాత్ముడినే చూడాలి. పురుగు గాదు, పష్టు గాదు, పశువులు గాదు, పశుపక్షాదులు ఏవైనా సరే మనతో పాటు కూడా అవి కూడా సరియైన జన్మ తీసుకొని భూలోకంలోకి వచ్చినవే అవి కూడా. అవి కూడా పరిణామక్రమం చెందుతూ ఆ పశుపక్షాది జన్మల నుంచి కూడా మానవ జన్మలు తీసుకుంటూ వస్తుంటాయి గాబట్టి మనమేదో ఎక్కువ, అవేవో తక్కువ అనుకోవడానికి లేనే లేదు. అవి కూడా చక్కగా భూలోకంలోకొచ్చినందుకు వాడి యొక్క కర్మలు వాడు చక్కగా తీరుస్తూనే ఉంటాయి. అవునా అండి? అవన్నీ అట్లా తీర్చడం వల్లే గదా! మనం రకరకాల జంతువుల వల్ల ఎన్ని మనం ప్రయోజనాలు పొందుతూ ఉంటాము. అందువల్ల ఏంటంటే ఏ జీవి కూడా తక్కువ కాదు, ఎక్కువ కాదు. అందరూ కూడా సరి సమానమైనవే. ప్రతి జీవుల్లోనూ నువ్వు ఏకత్వ భావన చూడగలిగితే, ఇది దీన్ని అంటూ, దీన్ని ముట్టు అని మనం చూడాల్సిన అవసరమే లేదు. మరి ఎందరి ఇళ్లల్లో మనం కుక్కల్ని పెంచుతుంటాం, పిల్లుల్ని పెంచుతుంటాం, ఆవుల్ని, గేదెల్ని పెంచుతూ ఉంటాం. ఎందుకు పెంచుతున్నాం అంటే అవన్నీ కూడా మనతో పాటు తోటి జీవులే. మనం పెంచుతున్నాం కాబట్టి దాన్ని పొద్దుగూకులు కొట్టి కూడా చేయకూడదు. అవసరానికి మాత్రమే దండించాలి. పిల్లలనైనా సరే, పశు పక్షాదులనైనా సరే మనం దండిస్తున్నాము అంటే దానికి ఎంతవరకు దండన అవసరమో అంతవరకే దండించాలి అంతే. అది మూగజీవి కదా! మన చేతుల్లో హక్కుంది కదా! అని మనం ఎట్లా అంటే అట్లా ప్రవర్తించకూడదు. మూగజీవాల పట్లే కాదు, మన బిడ్డల పట్ల కూడా మనం అంతే ఉండాలి. తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క వాళ్ళ యొక్క హక్కు అధికారాన్ని వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. కానీ అట్లా చూపించే అవసరమే లేదు. ఎందుకంటే అది హక్కులు అవన్నీ అధికారాలు చూపిస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు కూడా అదే విధంగా ఎదుగుతూ ఉంటారు. ఉపయోగం ఏమి లేదు. వాళ్ళని చక్కగా పరిణామ క్రమంలో ఎదిగేలాగా మనం తయారు చేయాలే గాని, ఓపికగా, సహనంగా వాళ్ళకి విషయాన్ని వివరించి చెప్పే ప్రయత్నం చేయాలే గాని, మనం అధికారం చూపెట్టకూడదు. నేను తండ్రిని, నేను తల్లిని, నేను నీకంటే పెద్దదాన్ని అంటూ అధికారం చూపించకూడదని చెప్పి చెప్తున్నారండి. అందువల్ల మరి అనంతకాలంగా మనం ప్రయాణం కొనసాగిస్తూ ఉన్న దివ్యాత్మ స్వరూపులం కాబట్టి, మనకి చావు అన్నది లేదే లేదని తెలుసుకోమంటున్నారండి. చావు అనేది లేనే లేదు అంటే ఇక్కడ మనం ఒక్క క్షణం ఆలోచిస్తాం. చావు అనేది లేదా? మరి దేనికి లేదు? శరీరానికా? ఆత్మకా? అనే ప్రశ్ననమాట. శరీరానికి చావుంది గానీ ఆత్మకి లేదు అని చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ విషయం చెప్పుకోవడమే కాదు, మరి ఎట్లా మనం నిరంతరం పరిశీలించుకోవాలంటే, మరి ఆ చావు వచ్చే సమయానికి గూడా మనం నిరంతరం దైనందిన జీవనంలో ఏవైతే మనం పరిణామక్రమం చెందుతూ ఉంటామో, జ్ఞప్తిలో పెట్టుకుంటూ ఉండాలి. చావు వస్తుంది అంటే మనం భయపడకూడదు. మరణాన్ని ఎదురు చూసేలాగా మనం తయారవ్వాలి.
కనీసం ఎదురు చూడకపోయినా వస్తూ ఉందన్నప్పుడు ఓకే. వస్తుంది. మనకు పుట్టినవారు గిట్టక తప్పదు. గిట్టినవారు మనకు పుట్టక తప్పదనే ఒక కనీస జ్ఞానం అన్నది తెలుసుకుంటే మనం చావుకి మనం భయపడము. అవునా అండి? మరి మన 15వ తారీఖు మరలా ఇంకో క్లాస్ ఉందని చెప్పాను కదా మాస్టర్స్. ఆ రోజు నేను తీసుకునే టాపిక్ ఏంటంటే 7 మరణాలనమాట. మరణించే కళ. అంటే ఈ యొక్క మరణించే కళలో 7 రకాల మరణాలున్నాయి. ఏంటి ఆ మరణాలు? మనకి ఒక మరణం గురించే సరిగా పూర్తి అవగాహన ఉండదు. మరి దానికే మనం భయపడుతూ, టెన్షన్ పడుతూ ఉంటాం. అయ్యో! మనకి మరణ సమయం దగ్గర పడుతుందా అని భయపడుతూ ఉంటాం. కానీ 7 రకాలుగా మనం ఎలా మరణించాలి అనేది టాపిక్ అండి. అందువల్ల ఏంటంటే మనకి చావు అనేది మనకి ఆ విధంగా ఉండాలే తప్ప, చావు అనేది ఒక దెయ్యంలాగా, ఒక భూతంలాగా ఉండాల్సిన అవసరం వద్దు. ఇప్పటినుంచి అందుకే మనకు ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే, చావు గురించి నువ్వు తెలుసుకునే దానికే మన ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఉంటామనమాట. తద్వారా మనం ఎదుగుతూ ఉంటాము. అవునా అండి? అప్పుడే మనకు సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. అంటే సత్యం మన ఆత్మ స్వరూపులం అని తెలుసుకోవడమే సత్యము. శరీరం అవసరమే. ఎంతవరకు అవసరం అంటే, ఆత్మ సత్యం తెలుసుకోవడం కోసం ఆ శరీరాన్ని ఉపయోగించుకుంటుంది. అంతవరకే మనం దాంతో అవసరం అనమాట. ఓకే. మనం తెలుసుకోవాల్సిన అంతిమమైన విషయం ఏంటంటే, చావు అనేది మనకంతా సహజమైపోవాలి. అదేదో పెద్ద విశేషంగా మనం తీసుకోవడానికి లేదు. మరణ భయం ఉంది అంటే గనక మరి ఇప్పుడు ఈ పాయింట్ గూడా నోట్ చేసుకోవాలి మాస్టర్స్. అంటారు చాలామంది మరణించే సమయంలో వారు గనక ఎటువంటి అనారోగ్యాలు లేకుండా, ఎటువంటి అంటే కుటుంబాల్లో ఆర్థిక సమస్యలనో, మా పిల్లలు ఏమైపోతారనో, మా మా వాళ్ళందరిని ఏమైపోతామని ఒక టెన్షన్ ఉంటది కదా! వీటన్నింటిని లేకుండా ఒకే మనం జన్మ తీసుకున్నాం. మన పని నిర్వర్తించాం. మనం వెళ్ళిపోతున్నాం. అనేది ఎవరికైతే ఉంటుందో వారు మరలా జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అని మన ప్రతిసారి మనకు చెప్పారండి. కానీ అంత స్థితిలో మనం ఉంటున్నామా లేదా అనేది మనకి స్వీయ పరిశీలన ద్వారా మాత్రమే తెలుస్తుంది తప్ప, ఇవాళ తెలుసుకొని రేపు వదిలేసేస్తే మనకి అర్థం కాదు. మళ్ళీ యథా రాజా తథా ప్రజ లాగానే మనం అందరం ఉంటామనమాట. ఓకే. సరే. ఇంకా చివరిది ఏంటంటే ఏడోది బ్రహ్మానందం. అంటే ఎంజాయ్‌మెంట్. ఇప్పుడు ఎంజాయ్‌మెంట్ ఏంటంటే, మనం అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఇప్పటిదాకా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ ఆ ఎంజాయ్‌మెంట్‌లో జ్ఞానం ఉండదండి. ఎందువల్లంటే ఆ ఎంజాయ్‌మెంట్ మనకి ఎప్పుడైతే మళ్ళీ మనం తగ్గిపోతుందో, ఉండదో, మళ్ళీ మన మనసు కుంగిపోతుందనమాట. మనల్ని కిందకి పడేసినా ఆ యొక్క మనసే. మనం పైకి లేపినా ఆ యొక్క మనసే. అంటే మనసెంత సేపటికి ప్రాపంచికమైన ఎంజాయ్‌మెంట్ చూసుకుంటుంది. ఇక్కడ మనం ఎంజాయ్‌మెంట్ అని చెప్పనంటే ప్రాపంచికమైన ఎంజాయ్‌మెంట్ తాత్కాలికమైన ఎంజాయ్‌మెంటు. నిజమైన ఎంజాయ్‌మెంట్ అంటే నువ్వు ఆత్మపరంగా ఎదిగినప్పుడు ఎట్లయితే నువ్వు ఆత్మపరంగా ఆనందపడతావో, ఎటువంటి స్థితికొచ్చినా కూడా నాకెటువంటి పరిస్థితిలో అయినా సరే నువ్వు దానికి భయపడకుండా ఈ సమస్యని ఈరోజు ఒక సమస్యొచ్చిందండి. ఇప్పటికిప్పుడు మీరు నవ్వేస్తేనే ఏదో ఎన్‌లైట్‌మెంట్ అయిపోయారని కాదండి. మామూలుగా అయితే సపోజ్ మనకొక వారం పట్టిద్దనుకోండి. ఇప్పుడు మనం 2 రోజుల్లో బయట పడిపోగలం అనమాట. ధ్యానం ముందు మనకి ఇదొక పెద్ద కొండలా ఉంటుందన్నమాట. మనకొచ్చిన బాధ. అవునా అండి? ఆ కొండలా ఉండే సమస్య ఇప్పుడు మనకి చిన్న రాయి రప్పలా అయిపోవాలన్నమాట. అంటే మన యొక్క స్వీయ పరిశీలన ద్వారా మనం అటువంటి స్థాయికి ఎదగగలిగినా కూడా మనము చావుకి భయపడినట్లే. అంటే ప్రతిదాన్ని గూడా మనం అంగీకరించే భావన మనకు కలిగినప్పుడు మనం దేన్నైనా సరే స్వీకరించగలమనమాట. ఓకే. మనం భయాల నుంచి మనం బయటపడుతూ నెమ్మదిగా ఆ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాము. మరి ఎన్నో రకాలైన మూర్ఖత్వాల నుంచి, ఆందోళన నుంచి, అజ్ఞానం నుంచి బయటపడుతూ ఉంటాం. ఉంటూ ఉన్నప్పుడు మనకేంటి ఆనందమే గదా! అవి బయట పడనప్పుడు అజ్ఞానం వల్ల ఎప్పుడు చూసినా మనకి నిరంతరం ఏడుపు. ఇప్పుడు ఏడుపుంటుందా? ఏడుపు రాదు. ఏడుద్దామన్నా కూడా రాదండి. ఎందుకంటే విషయం తెలిసింది కదా! ఇప్పుడు ఏడుపు కూడా రాదనమాట. అంటే ఇప్పుడు మనకేమనిపిస్తది తెలుసా? మన కన్నీళ్ళలో చెరువులు ఎండిపోయినాయా ఏంటి అనిపిస్తది. అప్పుడేమో నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటాయి. ప్రతి చిన్నదానికి నన్నన్నారే, అబ్బా! ఈ విషయం నేను తట్టుకోలేకపోతున్నాను. నేనే చిక్కానా? వీళ్ళకేం పని పాట లేదు. పొద్దుగూకులు నన్నే అంటారని ఇప్పుడు మరి ప్రతిదానికి మనం ఏడుస్తూ కూర్చుంది ఇప్పటిదాకా. ఇప్పుడేమనిపిస్తదంటే మనకు నవ్వొస్తదండి. మనల్ని ఎవరైనా అంటున్నా కూడా మనకి ఏడుపు రాదు, బాధ కలగదు. వీళ్ళ కర్మ అనవసరంగా నన్ను తిట్టి వీళ్ళింకా కర్మలు పోగేసుకుంటున్నారు. నా కర్మలన్నీ వాళ్ళే తీసేసుకుంటుని నన్ను ఖాళీ చేస్తున్నారని చెప్పి ఒక భావన వచ్చి మనకు నవ్వొస్తదనమాట. నిజంగా మనం మానం నుంచి, అవమానం నుంచి గనక మనం పొందాము ఈ యొక్క భావం నుంచి బయటపడ్డాము అంటే ఖచ్చితంగా నవ్వొస్తదండి. ఏదో లెసన్ చెప్పుకోవాలి కాబట్టి చెప్పడం కాదు ఈ మాట నేను. ఇది కూడా నా స్వీయ అనుభవమే.
అనుభవాలు లేనిది మనకి ఏ రోజు గూడా మనం ఏ విషయాన్ని వ్యక్తపరచలేము. ఇప్పుడు అవమానం అనేది మనకి అది ఒక పాయింటే కాదు. నథింగ్ అన్నమాట. ఓకే. అంటారా? అనుకోండి. తృప్తి పడండి. నన్ను తిట్టుకోవడం ద్వారానో, నన్ను అవమానించడం ద్వారానో మీరు ఉచితంగా ఆనందపడతారంటే నాకు అంతకంటే కావాల్సిందేంటి? హ్యాపీగా పడండి. మనం చెప్తాము ఇయన్నీ తప్పు అని. వాళ్ళకర్థం కాలేదనుకోండి, వదిలేయడమే కొన్నాళ్ళు. తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు. ప్రతిసారి ఏమంటారు, "ఈ జన్మలో కాదోయ్! ఇంకో జన్మలో తెలుసుకుంటారు." నష్టం ఏంటి? ఇప్పుడు చెప్పామనుకో, ఇప్పుడే తెలుసుకున్నారు. రూల్ ఏమన్నా ఉందా ఏంటి? అది వాళ్ళ కర్మను బట్టి ఆధారపడి ఉంటది. అందువల్లనే మన యొక్క కర్మలు ఎలా ఉన్నాయో మనకు తెలీదు గాబట్టి, మనం ప్రయత్నం చేస్తూ ఉంటే తర్వాత సంగతి తర్వాత. ఎంతవరకు పరిణామం చెందుతామో అంతవరకు పరిణామం చెందుతూ వస్తూ ఉంటాం. అవునా అండి? మరి మరి మానవుల నుంచి మాధవులుగా ఆహ్, గొంగళి పురుగు స్థాయి నుంచి సీతాకోకచిలుకగా ఇటువంటి పరిణామ క్రమం జరుగుతూ ఉన్నప్పుడు, మనం మానవాళి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటూ ఉంటే, మనం చక్కగా హింస నుంచి అహింసకి అడుగు పెడుతూ ఉంటాము. శరీర చైతన్యం నుంచి ఆత్మ చైతన్యం వైపుకి అడుగు పెడుతూ ఉంటాము. శరీర క్షేత్రం నుంచి ఆత్మ క్షేత్రం వరకు మనం పరుగులు తీస్తూ ఉంటాము అని చెప్తున్నారండి. మరి చివరాఖరిగా మనం ప్రతిసారి చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, సర్వజీవుల్ని సమానంగా చూడాలి అనే విషయంలో శాకాహారం గురించి మనం ఖచ్చితంగా ప్రతి పాయింట్ మనం చెప్పుకోవాలండి. ప్రతి సబ్జెక్ట్‌కి అది కంపల్సరీ యాడ్ చేసుకోవాలనమాట. మరి మా అన్ని సర్వజీవుల్ని మనం అద్భుతంగా చూసుకోవాలి అంటే శాకాహారమే మనం పాటించాలి. శాకాహారమే ముద్దు, మాంసాహారం వద్దు అని ప్రతిసారి నినాదం ఇచ్చారు. మనందరికి తెలిసిందే. కానీ ఈరోజు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్ శాకాహారం గురించి. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మార్కెట్‌కి వెళ్తారు. మార్కెట్‌కి వెళ్ళినప్పుడు మనం కూరగాయలైతే అన్ని రకాల కూరగాయలు తీసుకొచ్చి చక్కగా ఒళ్ళో పెట్టుకున్న సంచిని చక్కగా ఇంట్లోకి తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం. గట్ల మీద పెట్టేసుకుంటాం. వీలుంటే మార్కెట్‌లో ఉండగానే వాళ్ళతో చూస్తే ఒక ముక్క నోట్లో పెట్టుకొని ఏ బెండకాయో, ఏ దొండకాయో మనం కొరుక్కుంటూ కూడా వస్తుంటాం. ఎందుకు? దాని గురించి మనకి ఏ అలజడి లేదు. చక్కటి కూరగాయ ఆనందంగా భూమి నుంచి పెరిగింది. దానికి ఎటువంటి నెగెటివ్ లేదు కాబట్టి మనం హ్యాపీగా తినేస్తూ వస్తున్నాం. అదే చికెన్‌లు, మటన్‌లు గాని, ఫిష్‌లు గాని ఏవైనా సరే మార్కెట్ నుంచి కొనుక్కుంటూ వస్తున్నప్పుడు మనం అంత హ్యాపీగా ఒళ్ళో పెట్టేసుకొని రాగలమా? లేదు. మరలా ఇంటికి తీసుకొచ్చినా సరే దాన్ని ఇట్లా వేరుగా ఇట్లా విడిగా పట్టుకొని దూరంగా పట్టుకొని ముక్కు మూసుకొని వస్తూ ఉంటాం. మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటామా డైరెక్ట్‌గా పెట్టుకోలేము. ఎందుకంటే గబ్బు కొట్టేస్తది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, దానిని మనం అది మనకి సరికాని ఆహార పదార్థం అది. మనకు సంబంధించిన ఆహారమే కాదది. ఎందువల్లంటే క్రూర జంతువులకి వాళ్ళకి ఆహారం కాబట్టి ప్రకృతి వాళ్ళకి పెట్టింది. ఈ పులులు, సింహాలకి వాటికి మాంసాహారం కావాలి గానీ, మానవ జన్మ తీసుకున్న మన ఎవరికీ కూడా మాంసాహారంతో అవసరం లేదు అని చెప్పే విషయమండి. ఇప్పుడు చక్కగా బెండకాయలు, దొండకాయలు ఈ యొక్క కూరగాయలైతే హ్యాపీగా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం. మనం కూర వండుకునేటప్పుడు కడుక్కొని పెట్టుకుంటాం. హ్యాపీగా అయిపోతుంది. అవునా అండి? ఇదొక ఎగ్జాంపుల్ అయితే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. అంటే ఇవన్నీ కూడా మనకి వినటానికి ఈజీగా అర్థమవుతాయి. మరలా మనం ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనం చెప్పడానికి కూడా మనకు కూడా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఉండాలి. బావుంటదన్నమాట. ఈజీగా ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వడం కోసం. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ ఊరికే మనం టీవీలో యాడ్స్ చూస్తుంటాం కదా! నేను రోజు చూస్తుంటా. వాడొక విమ్ విమ్ బార్ విమ్ బార్ సోప్ ఉంటది కదా! అంట్లు తోమే సోపు. ఆ యాడ్ అన్నమాట. ఒకతను చేప కూర గిన్నెలో వండుతారండి. గిన్నెలో వండినప్పుడు సబ్బు ఏదో వాడతారు. ఇటు పెట్టి రుద్దినా గూడా ఆ వాసన పోదనమాట. వాసన పోదు. ఇట్లా వాసన చూసి ఛీ! అని ఆళ్ళు పక్కన పడేస్తారు. మరి అప్పటిదాకా ఎంత మామని తినుంటారు వాటిని. చక్కగా వండుకొని తిన్నారుగా మసాలాలు, ఉప్పు కారాలు అన్నీ బాగా దట్టించి అయితే బాగా తిన్నారు. కానీ ఆ చివరి వాసనేమో భరించలేకపోతున్నారు. గిన్నెకి అంటుకున్న వాసనేమో భరించలేరు. కానీ ఆ పదార్థాన్నయితే మాత్రం బాగా శుభ్రంగా తినేసారు. ఇక్కడే అర్థమైపోతుందండి. అంటే ఆ వాసనకు భరించలేనప్పుడు అది మనకి సరైన ఆహారం కాదు అనే విషయం అక్కడే అర్థమైపోతుంది. తిన్నవాళ్ళే ఆ వాసన భరించలేకపోతే ఏంటి ఇంకా అంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి? సో, మాస్టర్స్ మరి ఈ యొక్క శాకాహారం గురించి గూడా మన యొక్క జ్ఞానాన్ని అందరికీ గూడా విస్తారంగా పంచుతూ, పెంచుతూ ఉందాము. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి ప్రతి ఒక్కళ్ళం కూడా మరి ప్రతిరోజు తీసుకునే జ్ఞానాన్ని ఏదైతే ఉందో ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉందాము. మనం దేంట్లో అయితే ఉన్నామా అనే దాన్ని ఏమో పెంచుకుంటూ ఉందాము. లేదు ఈ విషయంలో నేను ఇంకా జ్ఞానం నాకు రాలేదు అని మీకు అనిపిస్తే ఈ రోజు నుంచి మనం ప్రయత్నం చేస్తూ ఉందాము. ఎందుకంటే ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది అంటూ ఏది లేదండి. మనకెందరో మాస్టర్‌ల ద్వారా మనకి నిరూపితమైంది. మరి నేనైనా సరే ఒక చోటకి వచ్చాను అంటే ఊరికే చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదండి. ఈ రోజు వరకు నేను ఎన్నో చెప్పుంటాను.
కనీసం 2 ఇయర్స్ నుంచి మాస్టర్స్ కనీసం 15, 16 జూమ్ క్లాసుల్లో జూమ్ ప్రోగ్రామ్స్‌లో 150 క్లాసులు, 160 క్లాసులు నేను అద్భుతంగా చెప్పుంటాను మాస్టర్. అన్ని అనుభవాలతోటే తప్ప ఊరికే వచ్చానా, వెళ్ళానా, ఒక జ్ఞానం చెప్పానా అనే దానికి నేను రానండి. ముఖ్యంగా గూడా ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాల వల్ల ప్రయోజనాలేంటి? మరి ధ్యానం అనే ప్రయోగం చేస్తే మన యొక్క దివ్య తేజస్సు ఉద్భవించిన తర్వాత, ఆ యొక్క థర్డ్ ఐ యొక్క ప్రయోగాలు చేస్తే మన యొక్క అభివ్యక్తి ఈరోజు మనం చెప్పుకున్న ఏవైతే 7 శక్తి రూపాలు, 7 ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, ఈ 7 ఎనర్జీస్ అనే పాయింట్‌ని రకరకాల కథల రూపంలో కావచ్చు, రకరకాల సబ్జెక్ట్‌ల రూపంలో కావచ్చు, గురువులిచ్చిన ప్రశ్నలు, సమాధానాల రూపంలో కావచ్చు, నేను వ్యక్తపరుస్తూ ఉంటానండి. ఎందుకంటే మనకివే కావాలి. ఇయన్నీ మనకి స్టెప్ అనమాట. మొదటి స్టెప్పు లేనిదే మనకి చావు అన్నది మనం తేలిగ్గా తీసుకోగలగాలి. ఆత్మస్థాయికి మనం ఎలా ఎదగగలగాలి అంటే ఇయన్నీ లేనిదే మనం ఆ స్థాయికి వెళ్ళలేమనమాట. అవునా అండి? మరి అనేక లోకాలు చుట్టొచ్చామనో, మరి ఆ ఇతర డైమెన్షన్స్ ఉంటాయని, ఆ డైమెన్షన్స్‌లో ఎలా ఉంటాయనే విషయాలు తెలియాలి అంటే, మరిక్కడ ఏబీసీడీ లేనిదే అయన్నీ ఎట్లా తెలుస్తాయండి? తెలీదు కదా! సో, అందువల్లేంటంటే, ఈ ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనేది ఈ త్రిరత్నాలు మనకెప్పుడు కావాల్సిందే నిరంతరము. ఇంకొక చిన్న మాట చెప్తాను మాస్టర్స్ అయిపోయింది. ఎందుకు ఈ పాయింట్ నేను చెప్తున్నా అంటే, ధ్యాన మహాచక్రంలో మొన్న 10 రోజుల పాటు నేను ధ్యాన మహాచక్రానికి వెళ్ళకపోయినా గూడా కుదరలేదు వెళ్ళటానికి. అయినా నేను బాధపడలేదండి. ఎందుకంటే, ఒక్కోసారి ఒక్కో సిట్యుయేషన్స్ ఎవరికైనా వస్తూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ వెళ్ళా అనమాట. ఓకే. నేను గమనించిందేంటంటే 10 రోజులు, 11 రోజులు స్టేజ్ మీద మాస్టర్‌లందరూ గూడా ఈ యొక్క త్రిరత్నాలు మన జీవితంలో ఉంటే మనం వేటినైనా ఎలా మనం సాధించగలిగాము అన్న వాటి గురించి అందరు మాస్టర్‌లు చెప్పారే తప్ప, ఇంతకంటే అద్భుతంగా వేరే జ్ఞానం అంటూ ఏమీ లేదండి. ఒక్కొక్క మాస్టరు ఒక్కొక్క కోణంలో చెప్పుంటారేమో అంతే. సేవ చేయండి, నిష్కామంగా ఉండండి, సహనంగా ఉండండి, ప్రేమతత్వాన్ని సాధించండి, అందరిని క్షమాభావాలతో ఉండండి, క్షమించండి. క్షమిస్తే ఏమవుతుంది? మీ అంతరంగం ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. అంతరంగంలో ఎంతో బరువుగా ఉంటుంది. ఎదుటోళ్ళని క్షమించకపోతే వాళ్ళ వల్ల నేనెంతో అవమానపడ్డాను. ఎందుకు ఊరికే క్షమించేసేయాలి అని అనుకుంటాం. కానీ క్షమించేసేస్తే ఆ యొక్క తేలికతనం ఎలా ఉంటుందో అనేది మనం అందరం అనుభవించాలండి. ఇయన్నీ గూడా అనుభవాల పరంగా మనకు తెలిస్తేనే ఈ మాటలు మనకు అనుభవాల రూపంలో వస్తాయన్నమాట. లేకపోతే మాటలు గాని, ఒక పదాల్లాగానే మిగిలిపోతాయి. వీటన్నింటి గురించే ఈ 11 రోజులు క్లాసులు జరిగినియి గానీ, ఇంక వేరే వేరే కాదు అన్నప్పుడు నాకింకా ధైర్యం వచ్చిందనమాట. ఓకే. నేను చేసే ప్రయత్నం అనేది కరెక్టే. మరి ప్రతి ఒక్కళ్ళకి నా ద్వారా మరి ఒక నలుగురికి 4 మంచి జ్ఞానం వెళ్తుంది అంటే, అది నేను పాటిస్తున్నానా లేదా నాకు స్వీయ పరిశీలన ఉంటుంది. ప్రతిరోజు చెప్తున్నారు. మరి నేను కూడా స్వీయ పరిశీలన చేసుకోవాలి కదా! సో, అటువంటి జ్ఞానము నేను పొందుతూ, అందరికీ నేను పంచుతూ ఉండే ప్రయత్నం మాస్టర్‌లు నాకిచ్చిన లక్ష్యం. మరి నా లక్ష్యాన్ని నేను అద్భుతంగా కొనసాగిస్తున్నా అని చెప్పి నేను నమ్ముతూ, మరి మనందరం కూడా ఆ యొక్క ప్రయాణం చేద్దాం మాస్టర్స్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మహతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్‌కి, మన జూమ్‌లో పార్టిసిపేట్ అయిన మాస్టర్‌లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియపరుస్తున్నాను మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.